Please do subscribe to Prajabheri News Channel. ఎక్కడ జరిగింది అనేది అండి ఏమేమి ఉన్నాయో విజేత మ్యాథ్స్ సొసైటీ ఏర్పడి 3 సంవత్సరాలు, ఇది 3 సంవత్సరాలు అవుతుంది కాబట్టి లాస్ట్ ఇయర్ ఎన్నికైన గత సంవత్సరం ఎన్నికైన ఓబీ మెంబర్స్ని ఒక్కసారి మనం స్టేజ్ పైకి సాధారణంగా ఆహ్వానిద్దాం. శ్రీనివాస్ గారు ప్లీజ్ కమ్ ఆన్ టు ద డయాస్, ప్లీజ్ వేదికను అలంకరించండి. అదేవిధంగా మనకి ఇక్కడ మనం ఈ స్టేజ్ పైన ఈ స్థలంలో మనం కూర్చున్నామంటే దానికి చాలామంది అధికారులు కారణం. సో డిసిఓ ఆఫీస్ నుంచి వచ్చిన మన శ్రీనివాస్ సార్ గారిని సాధారణంగా వేదికను అలంకరించాల్సిందిగా కోరుతున్నాం. అన్ని విషయాలు కూలంకషంగా వివరించి చెప్తుంటారు సార్. థ్యాంక్ యూ సార్ వేదికను అలంకరించినందుకు. అదేవిధంగా మన రసల్ బి మేడం గారు, డిడబ్ల్యూ మేడం గారు వేదికను అలంకరించాల్సిందిగా కోరుతున్నాము. థ్యాంక్ యూ మేడం ప్రోగ్రామ్కి వచ్చినందుకు. అదేవిధంగా ఏపీడి రవీందర్ సార్, ప్లీజ్ సార్ కమ్ ఆన్ టు ద డయాస్. రవీందర్ సార్ ఎప్పుడు చూసినా ఏ టైంలో చూసినా స్మైలింగ్ చేసే ఉంటారు. ఎప్పుడు నవ్వుకుంటూ అందరినీ నవ్వుకుంటూ పలకరిస్తాడు. థ్యాంక్ యూ సార్. ఈ ప్రోగ్రామ్లో జి సుధాకర్ గారిని వేదిక అలంకరించాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా మన హెల్త్ ఇన్స్పెక్టర్ మేడం గారు, థ్యాంక్ యూ మేడం. బ్యాక్ రావాలి, మీరు ముందుకు వెళ్ళిపోతే మాకు కష్టం. మన స్టాఫ్ మెంబర్స్ ఎవరైనా కూడా ఫోటో కవర్ చేయాలి. స్టార్ట్ చేసే ముందర మన విజేత సభ్యులందరికీ స్వాగతం, విదేశీ స్వాగతం. 2021లో మనము ఈ విజేత మ్యాథ్స్ సొసైటీని వాళ్ళ హోమ్ చేసి, అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని పలకరించి వాళ్ళకు మనోధైర్యాన్ని చెప్పి, అదేవిధంగా విలేజ్ లెవెల్లో ఎవరైతే హెచ్ఐవి బాధితులు ఉన్నారో వాళ్ళందరినీ కలిపి వాళ్ళు ధైర్యం చెప్పుకునేలాగా చేసి ఏమేమి బెనిఫిట్స్ వస్తున్నాయి అన్న విషయాన్ని వాళ్ళకి ఎవరికో ఒకరికి షేర్ చేయాలి కదా. వాళ్ళ విలేజ్లో ఉన్న వాళ్ళకి షేర్ చేయాలి కదా. విలేజ్లో ఉన్న రిప్రజెంటేటివ్ వచ్చి మండల్ లెవెల్లో MLF మండల్ లెవెల్ ఫెడరేషన్లో పార్టిసిపేట్ చేసేవాళ్ళు అనమాట. టోటల్గా మన కామారెడ్డి, నిజామాబాద్ 2 జిల్లాలలో టోటల్గా 36 మండలాలలో, పాత 36 మండలాలలో MLF మీటింగ్స్, మండల్ లెవెల్ ఫెడరేషన్ మీటింగ్స్ కండక్ట్ చేసుకునే వాళ్ళము. ఆ కండక్ట్ చేసుకునే మీటింగ్లలో అక్కడ విలేజ్లో ఉన్న ప్రతి విలేజ్లో ఉన్న
ఒక్క పిఎల్హెచ్ఏ మాత్రమే, అంటే ఒక్క హెచ్ఐవి బాధితుడు మాత్రమే ఆ మండల్లో పార్టిసిపేట్ చేసేవాళ్ళు అనమాట. అంటే ఒక విలేజ్లో ఒక 20 మంది కనుక 20 విలేజ్ కనుక ఉంటే కనుక ప్రతి విలేజ్ నుంచి ఒక్కొక్కరు వచ్చి ఆ 20 మంది మీటింగ్ కండక్ట్ చేసుకునేవాళ్ళు అనమాట. మీటింగ్ కండక్ట్ చేసి సిగ్మా అండ్ డిస్క్రిమినేషన్ మొదటగా అంటే నింద వివక్షత పైన మాట్లాడుకునే వాళ్ళు, వాళ్ళకు సెల్ఫ్ లెవెల్ వ్యక్తిగతంగా నింద వివక్షత, అదేవిధంగా కమ్యూనిటీ లెవెల్లో సామాజికంగా, అదేవిధంగా ఫ్యామిలీ మెంబర్స్లో కుటుంబాల మధ్య, అదేవిధంగా సర్వీస్ ప్రొవైడర్స్ మధ్యలో కూడా నింద వివక్షత అనేది ఎక్కడెక్కడ జరుగుతుంది, ఎలా సాల్వ్ చేసుకోవాలని మాట్లాడుకునే వాళ్ళు. అదేవిధంగా వాళ్ళు గవర్నమెంట్ సంస్థల నుంచి, ప్రభుత్వ సంస్థల నుంచి ఏమైనా పథకాలు వస్తున్నాయా అనే విషయాన్ని కూడా వాళ్ళు అక్కడ మాట్లాడుకునే వాళ్ళు. సో ఆ మాట్లాడుకొని ఈ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసుకోవాలి కదా, ఈ సమస్యలన్నీ సాల్వ్ చేసుకోవాలి కదా, వాళ్ళకు వార్డు సంస్థ ప్రతినిధులు వాళ్ళ వెన్నట్టు ఉండి ప్రతి డిపార్ట్మెంట్ని వాళ్ళకి విజిట్ చేయించి అక్కడ ఏమైనా పథకాలు ఉన్నాయా అని వీళ్ళకి చెప్పి అప్లై చేయించి అదేవిధంగా వాళ్ళ సమస్యలను కొద్ది మేరకు తీర్చేవాళ్ళు వచ్చిందనమాట. ఏంటి, మనమందరము ఓన్లీ ఈ స్టిగ్మా అండ్ డిస్క్రిమినేషన్ అంటే నింద వివక్షత పైన మాట్లాడుకుంటాం మనము. అదేవిధంగా ప్రభుత్వం నుంచి వచ్చే పథకాల గురించి మాట్లాడుకుంటున్నాం, మన సమస్యల గురించి మాట్లాడుకుంటాం, ఆరోగ్య సమస్యల గురించి మాట్లాడుకుంటాం. కానీ మనము కూడా ఎస్ఎస్జి హెల్ప్ అండ్ ఎస్ఎస్ హెల్ప్ గ్రూప్స్ లాగా ఫామ్ ఎందుకు కావద్దు, ఎందుకు గ్రూప్స్ రెడీ చేసుకోవద్దు అనే ఆలోచన వాళ్ళకి కలిగింది. సో వాళ్ళు ఏం చేశారు, అప్పుడు మేము కూడా ఒక గ్రూప్ని రెడీ చేసుకుంటాం. విలేజ్ లెవెల్లో చిన్న గ్రూప్ ఉండేది, అదేవిధంగా మండల్ లెవెల్లో ఒక గ్రూప్ ఉండేది, అదేవిధంగా డిస్టిక్ లెవెల్లో కూడా మన గ్రూప్ ఎందుకు ఉండకూడదు అన్న విషయం పైన వాళ్ళు ఒక పెద్ద గ్రూప్ లాగా డిస్టిక్ లెవెల్లో ఒక జిల్లా స్థాయిలో గ్రూప్ రెడీ చేసుకున్నారు. గ్రూప్ రెడీ చేసుకొని దాన్ని మ్యాక్స్ సొసైటీ కింద 95 యాక్ట్ కింద రిజిస్ట్రేషన్ కూడా చేయడం జరిగింది. దానికి సింహాచలం సార్ గారు కావచ్చు, అదేవిధంగా మన డిసిఓ సార్ శ్రీనివాసరావు సార్ గారు కావచ్చు, దానికి సంబంధించిన వివరాలన్నీ బైలాస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఎలా రాసుకోవాలి, ఆ విషయాన్ని మాకు గైడ్ చేసి చేయించడం జరిగింది. ఈ పార్టీకి మనము రిజిస్ట్రేషన్ చేసి 3 సంవత్సరాలు అవుతుంది. సో ఈ 3వ జనరల్ బాడీ కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకుంటున్నాం. మనము ఈ మీటింగ్ చేసుకోవడానికి సహాయం చేసిన ప్రతి ఒక్క అభ్యర్థికి, సభ్యుడికి, అదేవిధంగా అధికారులకి మా హృదయపూర్వక ధన్యవాదాలు. సో మనం అందరము వాళ్ళందరికీ రుణపడి ఉన్నాం కదా. ఎక్కడ కూడా మన నిజామాబాద్లో కావచ్చు, మన రాష్ట్రంలో కావచ్చు, ఎక్కడ కూడా లేదు అంతకుముందు. ఇది ఇండియాలోనే ఫస్ట్ టైం ఎవరికి హెచ్ఐవి బాధితులకి ఒక సంఘాన్ని, మ్యాక్స్ సొసైటీ కింద సంఘాన్ని ఏర్పాటు చేయడం అనేది ఇండియాలోనే ఫస్ట్ టైం, అవునా కదా. సో ఇప్పుడు ఏం చేస్తున్నారు, వాళ్ళందరూ మండల్ లెవెల్లో మీటింగ్ పెట్టుకొని అదేవిధంగా ఏం చేస్తున్నారు, సేవింగ్స్ పొదుపులు వేసుకుంటున్నారు. అదేవిధంగా మండల్ లెవెల్ ఫెడరేషన్లో, డిస్ట్రిక్ట్ లెవెల్ ఫెడరేషన్లో ఏం చేసుకుంటున్నారు, ఆరోగ్య సమస్యల పైన చర్చించుకుంటున్నారు, మాట్లాడుతున్నారు కదా. ఏమైనా సమస్య ఉంటే వాళ్ళ లీడర్స్కి చెప్పడము, ఆ లీడర్స్ నుండి హాస్పిటల్స్కి వెళ్ళడము, వాళ్ళు చూపించడము, సమస్య యొక్క సహకారాన్ని తీసుకోవడము చేస్తున్నారు అన్నమాట. సో ఇక ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు మీరు, ఈ సమస్య ఎవరిది, మీది, వాడి సంస్థది కాదు, మీది. మేము ఏర్పాటు చేయడం మట్టుకే, ఈ ఆలోచన పుట్టింది మీకే, కాబట్టి ఈ సంస్థ మొత్తము మీది. సో ఈ సంస్థ ఇంకా అభివృద్ధి చెంది ఇంకా పెద్దగా కోరుకుంటున్నాను. ఫస్ట్ ప్రసంగాన్ని మనము మన రాజేంద్ర కుమార్ పద్ధతి చెప్తా రాఘవైరమ్మ నా భార్య నా భర్త అనుకుంటూ రాఘవైరమ్మ ఒకరికి ఒకరు బ్రతకాలి చల్లగా రాఘవైరమ్మ తప్పు చేయకండి తమ్ముడా రాఘవైరమ్మ మన జీవితం ఒక అద్భుతం రాఘవైరమ్మ రాఘవైరమ్మ
రక్షణ లేని సెక్స్ చేయడం వల్ల రాఘవైరంబాయి రామా హెచ్ఐవి మనకు సోకుతారంట రాఘవైరంబాయి రామా రాఘవైరంబాయి రామా మళ్ళీ తీగ వైరంబాయి రామా రాఘవైరంబాయి రామా మళ్ళీ తీగ వైరంబాయి రామా తప్పు చేయకండి తమ్ముడా రాఘవైరంబాయి రామా తప్పుకు శిక్ష తప్పదు రాఘవైరంబాయి రామా ఆరోగ్యంగా ఉంటే తమ్ముడా రాఘవైరంబాయి రామా రాజులే నువ్వు బ్రతకచ్చు రాఘవైరంబాయి రామా రాఘవైరంబాయి రామా మళ్ళీ తీగ వైరంబాయి రామా రాఘవైరంబాయి రామా మళ్ళీ తీగ వైరంబాయి రామా తప్పు దారిలో వెళ్ళి తప్పు చేయకు రాఘవైరంబాయి రామా తప్పదు అనుకుంటే కాండము వాడు రాఘవైరంబాయి రామా రాఘవైరంబాయి రామా మళ్ళీ తీగ వైరంబాయి రామా రాఘవైరంబాయి రామా మళ్ళీ తీగ వైరంబాయి రామా. నా పేరు వై శ్రీనివాస్, మాది చిరంపల్లి విలేజ్ అండ్ మండల్, నిజామాబాద్ డిస్ట్రిక్ట్. విజేత సహకార సారీ శ్రీనివాస్. టీబీ కోఆర్డినేటర్ రవికుమార్ సార్ గారు ఇచ్చేసారు. ప్లీజ్ కమాండ్ టు ద డయాస్ సార్. అదేవిధంగా ఐసిటిసి పీపీటీసీ కౌన్సిలర్స్ రాధా మేడం అండ్ రవికుమార్ సార్ గారు ఇచ్చేసారు. ప్లీజ్ కమాండ్ టు ద డయాస్. శ్రీనివాస్. అందరికీ నమస్కారం. నా పేరు వై శ్రీనివాస్, మాది చిత్రంపల్లి మండల్ అండ్ విలేజ్, నిజామాబాద్ డిస్ట్రిక్ట్. విజేత సంఘానికి నేను ఈ రోజుకి సంవత్సరం అవుతుంది. సంఘ అధ్యక్షుడిగా అన్ని సేవా కార్యక్రమాలు మరియు వారి సంస్థతో పాటు ముందుకు నడిచి వాళ్ళతో పాటు అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తూ ఈ రోజుకు సంవత్సరం గడిచేందుకు ధన్యవాదములు. ఇంకో విషయం ఏంటంటే మా విజేత 3వ మహాసభకు అందరూ పెద్దలు ఆయన వాళ్ళ సంస్థ వాళ్ళు ఆసనులైన గౌరవనీయ అతిథులందరూ వచ్చినందుకు వాళ్ళకు ధన్యవాదములు. ఇది వర్ష సంస్థ మాకు ఇప్పటిదాకా చాలా చేసింది. ఇప్పుడు ఏంటంటే ఇంతకుముందు ఇంటి నుంచి బయటకు వెళ్ళకపోయేది, ఎవరేమనుకుంటారో ఇంకా అని చెప్పేసి అన్ని ప్రాబ్లమ్స్ బయటకు వెళ్ళిపోయేదంటే 2004-05లో నేను బయటకు వచ్చేసినప్పుడు ఇట్లా వచ్చిందని కూడా భయపడి రాలేను. ఈ వర్ష సంస్థ వాళ్ళేమో 2005లో బయటకు వెళ్ళికొచ్చి కౌన్సిలింగ్ ఇచ్చి మెడిసిన్ వాడాలా అది చెప్తే నేను బయటకు వచ్చేసి హ్యాపీగా 2004 నుంచి ఇప్పటి వరకు మందులు వాడుతూ ఇట్లనే ఉన్నా. ఇప్పుడు వర్ష సంస్థ వాళ్ళు ఇంకేం చేసినంటే ముందు ప్రతి నెల MLF అని మీటింగ్ పెట్టుకుంటాం, మేము పొదుపులు వేసుకుంటాము. ఇంకో విషయం, ఎవరైతే మందులు వాడాలి ఉన్నారో వాళ్ళ దగ్గరికి కూడా మేము కూడా వెళ్ళి మందులు వాడిపిస్తాం. నేను కూడా నీలాంటి వాడినే, టెన్షన్ పడకు, బయటకు రా అని చెప్పేసి ఇప్పుడు 1200 మందిని మేము ఈ విజేత పొదుపు సంఘంలో చేర్చుకున్నాం. మేము ప్రతి నెల 100 రూపాయల చొప్పున పొదుపు వేసుకొని నెలకు మా మండలి ఎంతమంది ఉన్నా 34 మంది ఉన్నారు. నెలకు 3,400 వేసుకుంటాము. ఇప్పుడు నిజామాబాద్ విజేత సంఘంలో దాదాపుగా 12 లక్షల పైబాటనే ఉన్నాయి. పొదుపులు జమ చేసుకున్నాం మేము. వారి సంస్థ వారు 2,50,000 చొప్పున కూడా మా విజేత సంఘానికి ఇచ్చిండ్రు. వాళ్ళకు కూడా ధన్యవాదములు. ఇక ముందు వరుసలతో మేము ముందుకు నడుస్తాం. మమ్మల్ని కూడా ముందు నడిపించేందుకు ధన్యవాదాలు అందరికీ వచ్చినందుకు కూడా నేను చెప్పినపల్లి కోరుతుంది. నేటి ఈ విజేత సంస్థ ఏర్పాటు చేసినటువంటి ఈ సమావేశానికి హాజరైనటువంటి పెద్దలు మన DCO గారు శ్రీనివాసరావు గారు నమస్కారం. అలాగే శ్రీనివాస్ గారు, రవీంద్ర గారు, ఏపీడీ గారు, డిఆర్ఏ రవి కోఆర్డినేటర్ గారు, స్వామి సులోచన గారు, మరియు ఇక్కడ ఈ సంస్థ యొక్క ప్రెసిడెంట్ శ్రీనివాస్ గారు, మా
సీనియర్ సిటిజన్ మా డిపార్ట్మెంట్ నుంచి మరియు ఇంకా ఎన్నో ఇతర సంఘాల్లో కూడా ప్రెసిడెంట్గా ఉన్నటువంటి శ్రీ రాజేశ్వర్ గారికి, అలాగే ఇక్కడ విచ్చేసిన డయాస్ మీద ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నాకు నమస్కారాలు. ముఖ్యంగా ఇక్కడ హాజరైనటువంటి ఈ సభ్యులందరికీ, పత్రికా విలేకరులకి, ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈనాడు మీరు ఇంత పెద్ద సంస్థగా ఏర్పడి ఇట్లా ఏకమై ఇంత మీటింగ్ ఉండి ఇంత అమౌంట్ కూడా మీరు సేవ్ చేసుకోగలుగుతారంటే నిజంగా చాలా గర్వకారణము. ఇంట్లో నుంచి బయటకు రావడమే చాలా ఇబ్బందిగా ఫీల్ అయిన రోజుల నుంచి కొంచెం అక్కడ డిస్టర్బ్ చేయకుండా ఉంటే బాగుంటుంది. అలాగే ఇప్పుడు మనము ఇదివరకటి ఈ ఇబ్బందితో బాధపడుతున్నటువంటి వారిలో ఉన్నటువంటి విషయం ముందుకు వస్తే ఆలోచిస్తే ముఖ్యంగా మీ అందరి యొక్క సంకల్పము చాలా గొప్పది. మనసులో మీకున్నటువంటి మేము బ్రతకాలి, జీవించాలి, ఆరోగ్యంగా ఉండాలి అన్న సంకల్పంతో ఇంత దూరం ముందుకు రాగలిగినారు. ఆ సంకల్పంతో మీరు ముందు ఇంకా కూడా జీవితంలో అభివృద్ధి చెందగలుగుతారు. మొదటిది మీ సంకల్పం అయితే, రెండవ దానికి తోడుగా వైద్యము ఇంకా బాగా ముందుకొచ్చింది. ఇప్పుడు మీ లాంగిటివిటీ అంటే జీవించే కాలం కూడా చాలా వరకు పెరిగింది. ఒకప్పుడు ఉన్న మందుల కంటే ఇప్పుడు లేటెస్ట్ మందులు వచ్చినాయి. ముఖ్యంగా భార్యాభర్తల్లో ఎవరికున్నా భార్యాభర్తల నుంచి పిల్లలకి సంక్రమించకుండా ఆ పిల్లల్ని కాపాడే రెండో జనరేషన్ కాపాడే పరిస్థితి ఏర్పడింది. అది నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఈ మెడికల్ టెక్నాలజీ, మెడికల్ అండ్ అన్నీ కూడా ముందుకు రావడంతో పిల్లలకి సంక్రమించకుండా చాలా వరకు మనం అరికట్టగలిగాము. గర్భంతో ఉన్నప్పుడు కూడా బిడ్డకు రాకుండా కూడా చాలామంది నార్మల్ పిల్లలు పుట్టారు, నార్మల్గా ఉన్నారు. సో అది కూడా ఒకందుకు ఆ తల్లిదండ్రులు తీసుకున్న మందులు, టయానికి వాళ్ళు పాటించే పద్ధతులు, ఆ విధానం వల్ల కొంతవరకు వాళ్ళు నెక్స్ట్ జనరేషన్ని కాపాడుకోగలిగారు. అలాగే మూడవది మంచి పౌష్టికాహారం తినడం. అంటే నేను ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో మా కన్సర్న్ ఈజ్ పౌష్టికాహారం కాబట్టి మంచి పౌష్టికాహారం తినడం వల్ల 50% ఆఫ్ ది రుగ్మత నుంచి మనం బయటికి రావచ్చు. మంచి పౌష్టికాహారం ఉండి వారిలో అన్ని రకాల రోగాలను తట్టుకునే శక్తి ఉంటే సగం 50% ఈ జబ్బుని తట్టుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది. ఈ 3 కారణాలు, సంకల్పం మొదటిదైతే వైద్య విధానం ప్రకారంగా సరి అయిన సమయానికి మందులు వేసుకోవడం, రెండోదైతే పద్ధతులు పాటించడం, రెండోదైతే మూడో విధానం మంచి పౌష్టికాహారం తినడం వల్ల కూడా మనము ఈ యొక్క జబ్బును కొంతకాలం వెనక్కి నెట్టవచ్చు. సో ఈ స్థితిలో ఉన్నామని చెప్పి మీరు భయపడకుండా, అధైర్యపడకుండా సమిష్టిగా అందరూ కలిసి ఒక యూనిట్గా తయారై, ఒక సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్గా తయారై ఈ విధంగా ఆర్థికంగా కూడా ముందుకెళ్తున్నారంటే ఇంకా ముందు 3 ఏళ్లకే ఇంత ప్రగతిని సాధించారు. ఇంకొక 2 ఏళ్ళైతే ఇంకా బాగా మీరు వేరే ఇతర సంఘాల కంటే, నార్మల్ సంఘాల కంటే కూడా ముందుకెళ్ళి ఒక ఎగ్జాంపులరీగా ఉంటారని నేను ఆశిస్తున్నాను. అలాగే ఇప్పుడు ఒకే విధానమైన సమస్య ఉన్న వాళ్ళ యొక్క సంకల్పము, విచారణ, ఆలోచనలంతా ఒకే విధంగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరు ఇంకా దీన్ని తుడిచిపెట్టడానికి కూడా ప్రయత్నాలు చేస్తారు. ఆ విధంగా కూడా ఆ బాటలో నడుస్తారని ఆశిస్తున్నాను. అలాగే ఈ యొక్క విజేత సంఘాలకి ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ తరఫున మేము ఇప్పుడు లాస్ట్ టైం కూడా మీరు చెప్పాను, నోటిఫికేషన్స్ పడ్డప్పుడు మీలో ఎవరైనా ఇటువంటి వారిలో ఎవరైనా గ్రాడ్యుయేట్స్ నుండి ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు ఉంటే దే కెన్ అప్లై ఫర్ నోటిఫికేషన్. గవర్నమెంట్ పోస్టులో కూడా వాళ్ళు రావచ్చని వాళ్ళకి ఆహ్వానం కూడా చెప్పాను. ఇంకా నోటిఫికేషన్స్ రాలేదు కాబట్టి ఏ ఊర్లో ఉండేవాళ్ళు ఆ ఊర్లో, ఇది ఒకరి నుంచి ఒకరికి సులభంగా సంక్రమించే విషయం కాదు కాబట్టి వైద్యంతో మనం చాలా వరకు అరికట్టుకోవచ్చు. కాబట్టి ఖచ్చితంగా మీరు అన్ని రంగాల్లో కూడా ముందుకెళ్ళాలని నేను ఆశిస్తున్నాను. ఒకప్పుడు ఈ పర్సంటేజెస్ కూడా చాలా వరకు తగ్గింది, హెల్త్ కాన్సెప్ట్ పెరిగింది, జనాల్లో ప్రతి ఒక్కరిలో కూడా ఈ ఆలోచన విధానం మారింది. కాబట్టి ఇంకా మీరు నార్మల్తో సమానమని నేను ఆశిస్తున్నాను. మీరందరూ నార్మల్ వాళ్ళలాగానే సమానంగా ఏదైతే మీకు ఇచ్చిన సూచనలు పాటిస్తే కనుక తప్పకుండా మీరు నార్మల్ వాళ్ళతోటి సమానంగా ఇంకా పైపొచ్చి వారికంటే ఎక్కువగా కూడా మీరు లాంగిటివిటీ పొందే అవకాశం ఉంది. సో ఈరోజు నాకు ముందుగా మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు కూడా మరో ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను.
మంచి పౌష్టికాహారాన్ని తీసుకోవాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మేడం, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అదేవిధంగా మన టీబీ కోఆర్డినేటర్ రవికుమార్ గారు సార్ దగ్గరికి ఎవ్రీ టైం ఏ స్టాఫ్ మెంబర్ వెళ్ళినా, అదేవిధంగా ఏ పాజిటివ్ పీపుల్ వెళ్ళినా మంచిగా రిసీవ్ చేసుకొని మంచిగా టెస్ట్ చేయించడం, వాళ్ళకి ఓపెన్ చేయించడం అన్ని సార్లు చేస్తాడు. సో సార్ దగ్గరికి వెళ్ళడానికి నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ప్రతి ఒక్కటి పట్టించుకుంటాడు అనమాట. థ్యాంక్ యూ సార్, ఈ ప్రోగ్రామ్ని విచ్చేసినందుకు. అదేవిధంగా మీ వాల్యుయబుల్ సజెషన్స్ కూడా మాకు కావాలి. డయస్ పైన ఉన్న పెద్దలందరికీ మరియు మీ అందరికీ కూడా నమస్కారాలు. మొదటిగా ఈ విజేత పొదుపు వారికి 3 సంవత్సరాలు కంప్లీషన్ చేసుకున్నందుకు అభినందనలు. అలాగే మేడం వాళ్ళు చెప్పినట్టుగా అందరూ చెప్పిన విధంగా మీరందరూ కూడా సరైన జీవన పద్ధతులు పాటిస్తూ పోషకాహార లోపం లేకుండా మంచి ఆహారం తీసుకుంటూ ముందుకెళ్తే కనుక అందరిలాగా హ్యాపీగా జీవనం సాగించవచ్చు. నేను ముఖ్యంగా ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే మనందరికీ కూడా ఒకటి కమ్యూనికేషన్ డిసీజెస్ ఎక్కువ అటాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి దాంట్లో మెయిన్గా నేను టీబీకి సంబంధించిన వ్యక్తిని కాబట్టి టీబీ గురించి మాట్లాడదలుచుకున్నాను. ఎందుకంటే మీకు అంతా చెప్పి మీకు ఇబ్బంది పెట్టకుండా ఓన్లీ టీబీ గురించి మాట్లాడి అది వస్తే దానికి ఏ చర్యలు తీసుకుంటూ ట్రీట్మెంట్ తీసుకొని ఎలా బయటపడాలో చెప్తాను. ఎందుకంటే మీకే ఎందుకు చెప్పాలనుకున్నానంటే మొదటిగా వచ్చేది మెయిన్గా టీబీ డిసీజ్. ఎందుకంటే ఇది అంటువ్యాధి కాబట్టి గాలి ద్వారా ఒకరి నుంచి ఒకరికి సోకుతుంది కాబట్టి ఎవరికైతే ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉంటుందో వారికి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మెయిన్గా ఈ కోమార్బిడిటీ ఉన్న వాళ్ళకు ఈ వ్యాధి గురించి అవగాహన ఉంటే ఇంకా త్వరగా ఇది తెలుసుకొని త్వరగా ట్రీట్మెంట్ తీసుకొని బయటపడే అవకాశం ఉంటుంది. అందుకే ప్రతి ఒక్కరు ఏఆర్టీ కానీ ఇంకెవరైనా మెడిసిన్ తిన్న వాళ్ళు కానీ ఎవ్రీ 1-2 మంత్స్కి ఒకసారి కనీసం టీబీకి సంబంధించిన లక్షణాలు ఏమన్నా ఉన్నా లేకున్నా సరే ప్రతి మంత్ ఒకసారి స్ఫూటం టెస్ట్ చేసుకుంటే కనుక టీబీ లేదు అని నిర్ధారణ అయిపోతే వెల్ అండ్ గుడ్, హ్యాపీగా మీరు ఏఆర్టీ మందులు కానీ ఇంకా పిఎల్హెచ్ఐకి సంబంధించిన ఇంకా మెడిసిన్ కానీ తినేస్తూ హ్యాపీగా గడపవచ్చు. ఒకవేళ కనుక ఈ లక్షణాలు అంటే 2 వారాల కంటే మించి దగ్గున్నా, ఆకలి లేకపోయినా, బరువు తదేకంగా తగ్గినా, సాయంత్రం పూట జ్వరం వచ్చినా, ఒకవేళ తగ్గినప్పుడు రక్తచారాలు ఏమైనా కనబడ్డా అంటే ఉంచినప్పుడు తెమ్మలో ఈ 5 లక్షణాలు కనుక మీలో కనబడితే ఖచ్చితంగా అది టీబీ ఉందని అనుమానించాలి. టీబీ ఉందని కాదు, టీబీ ఉందని అనుమానించాలి. అప్పుడు మీరు వెంటనే దగ్గరలోని ఏదైనా హాస్పిటల్, మీరు యూపీఎస్సీ కానీ గవర్నమెంట్ హాస్పిటల్ కానీ ఆ ఏఆర్టీ సెంటర్కి వచ్చినప్పుడు కింద 4th ఫ్లోర్లో ఉంటుంది. ఆ 4th ఫ్లోర్కి వచ్చి మీరు కనుక స్ఫూటం ఇస్తే ఆ ఒక్క రోజులోనే మనకు దాని రిజల్ట్ అనేది బయటకు వస్తుంది. ఒకవేళ దాంట్లో ఏమీ లేకపోతే హ్యాపీగా మీరు మందులు వాడుతూ కంటిన్యూ చేసుకోవచ్చు. ఒకవేళ కనుక టీబీ ఉందని నిర్ధారణ జరిగితే మీకు 6 months కోర్స్ ఉంటుంది. 6 నెలలు మీ మందులతో పాటుగా ఈ మందులు కూడా కంటిన్యూ అవుతాయి. ఈ 6 months కోర్స్ కనుక కంప్లీట్ చేసుకుంటే ఫ్యూచర్లో మీకు టీబీ వచ్చే అవకాశాలు క్లియర్ అయిపోతాయి. ఆటోమేటిక్గా మీ మందులు మీరు వాడుతూ హ్యాపీగా ఉండొచ్చు. ఎందుకంటే మామూలుగా నేను అవాయిడ్ చేసేది కానీ హెచ్ఐవి కనుక ఇన్ఫెక్ట్ అయితే 20 years హ్యాపీగా బతికేయచ్చు. మంచి ఏఆర్టీ మందులు తింటూ మంచి పోషకాహారం విలువైన సంబంధించిన ఆహార పద్ధతులు పాటిస్తూ హ్యాపీగా బతికేయచ్చు. కానీ టీబీ కనుక మధ్యలో అటాక్ అయితే కనుక ఈజీగా వాళ్ళకి మందులు కనుక ఇవ్వకపోతే సంవత్సర కాలంలో చనిపోయే ప్రమాదం ఉంది. ఎందుకంటే ఎవ్రీ 1.5 minute ఒక పర్సన్ టీబీ వ్యాధికి గురి అయి చనిపోయిన వాళ్ళు ఉన్నారు మన భారతదేశంలోని. అంటే మనం మాట్లాడుతున్నంత సేపట్లో ఎంతోమంది చనిపోతున్నారు, వాళ్ళ ప్రాణాలు వాళ్ళు పెడుతున్నారు. అంటే టీబీ ఎంత ప్రమాదకరమైతే ఒకసారి ఆలోచించండి. నాకు తెలిసి నేనైతే హెచ్ఐవి కంటే టీబీ ప్రమాదం లేదని చెప్తాను. అది మీరు నమ్మినా నమ్మకున్నా. ఎందుకంటే ఈ తప్పు చేసినా తప్పు చేయకుండా వచ్చే వ్యాధి ఈజీగా ఎవరిని వారిని చెప్పలేము. టీబీ ఉన్న వ్యక్త మామూలు వ్యక్త అని ఏమీ అర్థం కాదు. ఆ వ్యక్తి దగ్గుతున్నప్పుడు కానీ ఈజీగా వాళ్ళ పక్కన ఉన్నప్పుడు మనం ఆ తుప్పర్లు కనుక ఆ గాల్లో వచ్చే తుప్పర్లలో ఉన్న బ్యాక్టీరియాని మనం పీల్చుకున్నప్పుడు ముక్కు ద్వారా లంగ్స్లోకి వెళ్ళిపోతుంది. లంగ్స్కి వెళ్ళిపోయి అది మెల్లగా అక్కడ కవర్ వేపరుచుకొని అక్కడ ఉన్న లంగ్స్ని మెల్లమెల్లగా తినేయడం స్టార్ట్ చేస్తుంది. ఆ తర్వాత కానీ మనకు ఒక 5 నెలలకు 6 నెలలకు బయటపడే ఛాన్స్ ఉండదు. అప్పుడు మనం తాగినప్పుడు
అది ఈజీగా మనం బయటపడుతుంది. అప్పుడు మనం టెస్ట్ చేసుకుంటాం, టైం కాస్త వేస్ట్ అయిపోతుంది. మామూలు నార్మల్ వ్యక్తికి PLHA వ్యక్తికి వచ్చిన తేడా అది. వీళ్ళని తొందరగా అటాక్ చేస్తుంది, తొందరగా వాళ్ళని కుదించేస్తుంది. అదే నార్మల్ వ్యక్తికి కొంచెం టైం పడుతుంది. అందుకే మనం ప్రతిసారి ఎవ్రీ మంత్ మనం స్క్రీనింగ్ కనుక చేసుకుంటే 100% మనం దీన్ని వ్యాధిని బాధపడకుండా మిగతా మందులు వాడుతూ హ్యాపీగా మనం ల్యాబ్ని కొనసాగించవచ్చు. ప్రతి ఒక్కరు కూడా నేను చెప్పిన 5 లక్షణాలు కనుక జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఆ లక్షణాల్లో ఏ 2 కూడా మీ దాంట్లో అంటే 2 వారాల నుంచి అనేది ప్రతి ఒక్క మామూలు వ్యక్తులకు, మామూలుగా PLHA మాత్రం వాళ్ళకి మాత్రం ఏ ఒక్క రోజు కనుక దగ్గు వచ్చినా కానీ మీరు భయపడాల్సిందే. ఇమీడియట్గా దగ్గరున్న ఆసుపత్రికి పరిగెత్తి ఆ స్ఫూటలు ఇచ్చి దాంట్లో ఏమి లేదు అనుకున్నప్పుడే మీరు ఊపిరి పీల్చుకోవాలి. అప్పటి వరకు ఖచ్చితంగా స్ఫూటం ఇచ్చి టీబీ ఉందో లేదో తెలుసుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉన్నది. కాబట్టి జాగ్రత్తగా మీరు ఎప్పుడు ఏ ఒక్క రోజు దగ్గు వచ్చినా మామూలుగా జలుబు దగ్గు కాకుండా మామూలుగా దగ్గు వస్తుంది అంటే ఇమీడియట్గా పరిగెత్తండి, డాక్టర్ చూపించండి, డాక్టర్ గారి సలహా మేరకు మందులు వాడండి. ఈ ఒక్క విషయమే చెప్పడానికి వచ్చాను. మ్యాథ్స్ సొసైటీ ఏర్పడడానికి ముఖ్య కారకులు సార్. అదేవిధంగా సార్ ఈ ఎలక్షన్ కోడ్ ఉన్నా కూడా మీరు వచ్చారు, మాకు చాలా హ్యాపీగా ఉంది సార్. ఏంటంటే సార్ ఎలక్షన్ కోడ్ నుండి పక్కన పెట్టి కూడా మీకోసం వస్తాను అని ప్రామిస్ చేశారు. ఆ రోజు కంపల్సరీ పట్టుబట్టి మేము రప్పించాము. సార్ కూడా ప్రేమతో వచ్చాడు. సార్ థ్యాంక్ యూ సార్. నా పేరు ఎన్ శ్రీనివాసరావు. నేను జాయింట్ రిజిస్ట్రార్ డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ ఆఫీసర్ నిజామాబాద్. నేను మీ మహాజన సభకు రావడం ఇది 2వసారి. ఫిబ్రవరిలో ఇదే మాసంలో మీరు 2వ మహాజన సభ జరుపుకున్నప్పుడు నేను వచ్చాను, అప్పుడే కొత్తగా. సో ఇది 2వ సమావేశం నేను రావడం. ముందుగా మీ అందరికీ ఈ విజేత థ్రిఫ్ట్ అండ్ క్రెడిట్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీ 3వ మహాజన సభ జరుపుకుంటున్న మీ అందరికీ ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇకపోతే మీ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఈ మన డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్ గారు, అలాగే మన అడిషనల్ ప్రాజెక్ట్ డైరెక్టర్ DRDA ఇంద్రక్రాంతి పదం వారు, అలాగే ఇంకా ఇతర NGO సంస్థ ఏర్పాటు చేసుకుంటున్నారు. చాలా మంచి విషయం ఇది. అంటే ఒక మోడల్ సొసైటీ ఉండడానికి అంటే నడవడానికి కావాల్సిన ముఖ్య విషయం ఏంటంటే సకాలంలో పాలకవర్గ సమావేశాలు ఏర్పాటు చేసుకోవటము, అలాగే సంవత్సరానికి ఒకసారి మీరు మహాజన ఏర్పాటు చేసుకోవటము, ఆడిట్ అయిన తర్వాత ఆడిట్ నివేదిక మరియు అడ్మినిస్ట్రేటివ్ పరిపాలనాత్మక నివేదికను మీ ముందర పెట్టుకోవడానికి, మీరు చర్చించుకోవడానికి తప్పనిసరిగా ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవాల్సింది ఉంది, చేసుకుంటున్నారు. సో ఈ సమావేశానికి ప్రాథమిక సభ్యులైన జిల్లాలోని అన్ని ప్రాంతాల నుండి, వివిధ స్కూళ్ళ నుండి మీ సభ్యులందరూ ఇంత ఎక్కువగా ఈ సమావేశానికి హాజరు కావటం అనేది ఇది కూడా ముదావహమైన విషయం. సో కాకపోతే జిల్లా సహకార అధికారిగా ఎప్పుడు కూడా మీ సంఘానికి మేము ఇవ్వగలిగిన సహాయము ఇస్తాము. అలాగే మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ కానీ, సోషల్ సెక్యూరిటీ పెన్షన్స్ ఇచ్చే ఇందిరా క్రాంతి పదం DRDA సంస్థకు కానీ, అలాగే మీ అందరికీ సహకరించే ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్ గారికి, మిగతా వాళ్ళందరికీ కూడా మీకు సహాయాన్ని అందిస్తున్నారు. పోతే ఇంకొకటి ఏంటంటే లాస్ట్ టైం మనం చర్చించుకున్నప్పుడు ఇంకా కొన్ని యాక్టివిటీస్ చేయాలని అనుకున్నాము. మీ వార్షిక నివేదిక చూశాను. చూస్తే ప్రస్తుతము ఈ రోజు నాటికి మాత్రం మీ పొదుపులు ఏవైతే ఉన్నాయో మీ 9 లక్షల చిల్లర రూపాయలు మీ పొదుపులు ఉన్నట్టుగా నాకు తెలుస్తుంది. అందులో ఈ సంవత్సరం 24, 25 మన జనవరి వరకు లెక్క కట్టుకుంటే సుమారుగా 101 మంది నూతన సభ్యులు ఇంట్లో చేరారు. అంటే గతంలో 1000 చిల్లర ఉండే, ఇప్పుడు 1134 చిల్లర సభ్యులు ఇప్పుడు ప్రస్తుతం ఆన్ రోల్లో మీ సంఘంలో ఉన్నారు. సో పోయిన సంవత్సరం 100 మంది మీరు నూతన సభ్యులు చేరినట్టు లెక్క. సో వాటిని కూడా వాటాధనము ఇందులో జమ అవుతుంది. పొదుపులు కూడా ఇందాక అన్నట్టుగా మంత్లీ 100 రూపాయలు
చేసుకుంటున్నారు. కాకపోతే నేను అన్నది లాస్ట్ టైం నేను అన్నది ఏంటంటే కొంతమంది నుండి డొనేషన్స్ సేకరించవచ్చు. చాలా సంస్థలు మన నిజామాబాద్లో ఉన్నాయి, వాళ్ళ ఆర్థికంగా బలంగా ఉన్న సంస్థలు ఉన్నాయి. అన్ని రంగాలు బిజినెస్ చేస్తున్న వాళ్ళని మిగతా వాళ్ళందరూ కూడా డొనేషన్స్ ఇచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే మంచిగా నడపాలంటే ఆర్థికంగా బలంగా ఉంటేనే నడపగలుగుతారు. ఆర్థికంగా బలంగా ఉండాలంటే ఇంకా ఏం లేదు, మీరు షేర్ క్యాపిటల్ వాటాదారం ఏదైతే ఉందో అదే ఉంది, కాకపోతే పొదుపులు, ఆ పొదుపులు మాత్రమే ఉన్నాయి. అది కాకుండా మీరు మీ వర్కింగ్ క్యాపిటల్ పెంచుకుంటే మీరు ఏది బ్యాంకు నుండి అయినా కూడా మీ సభ్యులకు అవసరమైన లోన్లు తీసుకోవడానికి, అవి దీర్ఘకాలిక కానీ మధ్యకాలిక కానీ షార్ట్ టర్మ్ లోన్స్ తీసుకోవడానికి మీ సభ్యులకు అవకాశం ఉంటుందంటే మీ వర్కింగ్ క్యాపిటల్ని పెంచుకోవాలంటే డొనేషన్స్ కానీ బారోయింగ్స్ అంటే అప్పులు తీసుకోవాలి బ్యాంకుల నుండి, తీసుకుంటేనే మీ కెపాసిటీ పెరుగుతుంది. మరి ఇందులో నేను చూసిన బ్యాలెన్స్ షీట్లో మీరు చూసిన దాని ప్రకారంగా ఇక్కడున్న సభ్యులకు కానీ ప్రాథమిక సంఘాలకు కానీ మండల స్థాయి సంఘాలకు కానీ అప్పులు ఇచ్చినట్టుగైతే నేను అందులో బ్యాలెన్స్ షీట్లో నాకేం కనపడలేదు. సో ఇంకా అంతవరకు వెళ్ళలేదు. అంటే ఒక ఫైనాన్సింగ్ ఇన్స్టిట్యూషన్ అంటే డిపాజిట్స్ రావాలి, అలాగే సభ్యులకి లోన్లు కానీ వాళ్ళ అవసరాలకు అనుగుణంగా వాళ్ళకు అప్పులు ఇవ్వాలి, మళ్ళీ వసూలు చేసి కొత్త సభ్యుడికి అప్పులు ఇవ్వాలి. ఇదే ఒక థ్రిఫ్ట్ అండ్ క్రెడిట్ సొసైటీ దాని యొక్క లక్షణం ఏంటంటే నేను చెప్పేదంత లక్షణం అంటే నిధులు బారోయింగ్స్ అంటే మీరు బ్యాంక్ నుండి డబ్బులు తీసుకోవచ్చు, డిపాజిట్స్ అంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్, మళ్ళీ తెచ్చేది ఉండదు, డొనేషన్స్. సో సబ్మిట్ ఏంటంటే మరి ఇంకా ఒక్క థ్రిఫ్ట్ మాత్రమే ఉంది. సేవింగ్ అకౌంట్స్ కానీ బ్యాంకు చేసే ప్రతి యాక్టివిటీని మీ పొదుపు సంఘం చేసుకోవచ్చును. అంటే బ్యాంకులో ఎలాంటి అకౌంట్స్ ఉంటాయి, ఎస్బీ అకౌంట్స్ కానీ కరెంట్ అకౌంట్స్ కానీ ఫిక్స్డ్ డిపాజిట్ అకౌంట్స్ కానీ సభ్యులే కూడా చేసుకోవచ్చును. ఇది నథింగ్ బట్ ఇది ఏంటంటే రిజర్వ్ బ్యాంక్ లైసెన్స్ లేని బ్యాంక్ అన్నట్టే. థ్రిఫ్ట్ అండ్ క్రెడిట్ సొసైటీ అంటే రిజర్వ్ బ్యాంక్ లైసెన్స్ ఉండదు, కానీ బ్యాంకుకు సంబంధించిన లావాదేవీలు అన్ని చేతుల్లో ఇమ్యూనిటీ ఎంత ఎక్కువ ఉంటే అన్ని రకాల వ్యాధులతో పోరాడే శక్తి మన లోపలనే ఉంటుంది. దాన్ని తగ్గకుండా చూసుకోవటం, పెంచుకునేటట్టుగా న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకోవటం కానీ రెగ్యులర్గా మెడిసిన్స్ వాడటం ద్వారా కానీ దీన్ని సాధించవచ్చును. దీనికి ఒకప్పుడు హెచ్ఐవి పాజిటివ్ వచ్చిన, ఎయిడ్స్ డిసీజ్గా మారిన ప్రమాదం అంచుల్లో ఉన్నట్టుగా భావించారు. కానీ నవే డేస్లో శాస్త్రీయ రంగంలో చాలా డెవలప్మెంట్ అయింది. మెడికల్ విభాగంలో కూడా చాలా మంచి పురోగతిని సాధించారు. వరల్డ్ వైడ్ అంతటా కూడా అసలు రహస్యాలు కనుక్కున్నారు. కాబట్టి ఆ రహస్యాన్ని మీరు పట్టుకొని మన జీవితకాలాన్ని పెంచుకుని అందరూ ఎవరు ప్రతి ఒక్క మానవుడు ఏదో ఒక రోజు కట్ ఆఫ్ డేట్ నాడు దానికి ఈ డిసీజ్ ఆ డిసీజ్ అని ఏం తేడా లేదు. మనం ఇక్కడికి వెళ్ళి బయలుదేరి ఇంటికి పోయే వరకు కూడా ఏం జరుగుతుంది అనేది భగవంతుడే నిర్ణయించాలి. ఉన్న దాంట్లో మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడం అనేదే ఇంపార్టెంట్ అయిన సోషల్. దానికి సంబంధించి సంఘము ఎలాంటి యాక్టివిటీస్ చేసినా చేయవచ్చు. ఖర్చులు మీరు మీ పాలకవర్గ సమావేశాల తీర్మానాలకు లోబడి ఖర్చులు పెట్టుకోవచ్చు. ఇది సహకార రంగం అనేది నో ప్రాఫిట్ లక్ష్యం కాదు, సేవలే సభ్యులకు సేవలే లక్ష్యం. సో సోషల్ యాక్టివిటీస్ ఎక్కువ చేయాలి, దాన్ని ఏదో ప్రాఫిట్ చేయాలి. అంటే సంఘం నడవడానికి అవసరమైన ఖర్చులు సంపాదించాలి. అలాగే మీ అందరికీ కూడా అన్ని రకాల సేవలు ఇవ్వాలి. ఇన్సూరెన్స్, మెడికల్ ఇన్సూరెన్స్ సంబంధించినవి కూడా ప్రతి సభ్యుడికి కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీలతో మాట్లాడి వాళ్ళకు అందరికీ కూడా ఆల్ 1134 మెంబర్స్కి మీరు మెడికల్ ఇన్సూరెన్స్ చేయించవచ్చు ఫ్రమ్ ది ఫండ్స్ ఆఫ్ ద దానికి కాదు మీ దగ్గర మీరు తక్కువ ఉన్నాయి కాబట్టి డొనేషన్లు స్వీకరించండి. డొనేషన్లు తీసుకొని
అకౌంటింగ్ మంచిగా నడిపితే మీకేం ప్రాబ్లం ఉండదు. ప్రతి సంవత్సరం ఆడిట్ చేయించుకోండి. ప్రస్తుతం మాత్రం 3 సంవత్సరాలకు ఆడిట్ జరిగింది. ఈ సంఘం లాభాల్లోనే ఉంది, నష్టాల్లో లేదు. సో మిగతా విషయాలన్నీ ఇంకా దానికి సంబంధించిన రిలేటెడ్ అధికారులు మాట్లాడతారు, చెప్తారు. మీ తరఫున కూడా ఈ సంఘాన్ని మంచిగా నడుపుతున్నందుకు మీ అధ్యక్షుడు మరియు ఆఫీస్ బేరర్స్ అలాగే పాలకవర్గ సభ్యులందరికీ నా శుభాకాంక్షలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇంతటితో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. మ్యాక్స్ మంచి నిర్వాహకులందరికీ, అదేవిధంగా వివిధ ప్రాంతాల నుండి వచ్చేసిన సభ్యులందరికీ కూడా నమస్కారం. అదేవిధంగా పాత్రికేయ మిత్రులు, ఇతర పెద్దలందరూ ఎవరైతే ఈ సమావేశాన్ని వచ్చారో వాళ్ళందరికీ కూడా నా నమస్కారాలు. ముందుగా ఇంత పెద్ద కార్యక్రమం, ఇంతమంది 1180 మంది మెంబర్లతోని ఒకచోటికి ఆర్గనైజ్ చేసి వాళ్ళందరినీ కూడా ఒక సంస్థలాగా ఏర్పాటు చేయడం అంటే అంత సాధ్యం, ఈజీగా అయ్యే పని కాదు. ఇలాంటి బృహత్తరమైన కార్యక్రమాన్ని చేయాలంటే చాలా పెద్ద సేవా దృక్పథం మనసు నిండా ఉంటే తప్ప ఇలాంటి ఒక మంచి కార్యక్రమాన్ని, ఇలాంటి ఒక పెద్ద కార్యక్రమాన్ని చేయలేము. ఇంత పెద్ద ఎత్తున మెంబర్లను ఒకచోట ఆర్గనైజ్ చేసి వాళ్ళకి వాళ్ళ ఆరోగ్యం పట్ల కానీ, ప్రభుత్వం అందించే సేవల పట్ల కానీ, అన్ని విషయాల పట్ల ఈ మెంబర్ల మీ అందరితోని తోడుంటూ నిరంతరం మీతో కలిసి పనిచేస్తున్న ఈ వరల్డ్ ఈ మ్యాక్స్ సంబంధించిన నిర్వాహకులు అందరికీ కూడా పేరు పేరున నా అభినందనలు. పాజిటివ్ పీపుల్గా ఉండి ఆత్మన్యూనత భావంతో ఇబ్బంది పడకుండా ఏదైనా చేయాలన్న దృక్పథంతో ఈ ఆర్గనైజేషన్కి నిలబడుతూ ముందుకెళ్తున్న మీ అందరికీ కూడా నా తరఫున అభినందనలు. గతంలో పాజిటివ్ కనుక వచ్చినట్టయితే 20-25 ఏళ్ల క్రితం వైద్య రంగంలో కూడా మెడిసిన్ లేకుండా ఉన్న తరుణం, సమాజంలో కూడా పూర్తి స్థాయి అవగాహన లేకుండా అదేంటో చాలా పెద్ద తప్పుగా, పొరపాటుగా చూస్తున్న ఆ తరుణం నుండి ఈ 20-25 సంవత్సరం ఈ సంవత్సరం వరకు మేడం సమాజంలో వాటర్ బాటిల్ చాలా పెద్ద ఎత్తున మార్పు వచ్చింది. వ్యాధుల పట్ల, ఇతర విషయాల పట్ల కూడా నాలెడ్జ్ పెరిగింది. అందరూ కూడా విషయాన్ని అర్థం చేసుకుంటున్నారు. ఇటువంటి ఈ తరుణంలో పాజిటివ్ పీపుల్గా ఉన్న మీరు ఏం చేస్తే పాజిటివ్ వస్తుందో, ఏ విధంగా అయితే సురక్షితమైన జీవితాన్ని అనుభవించవచ్చో మీ అందరికీ కూలంకుషంగా తెలుసు. థ్యాంక్ యూ అమ్మ. కాబట్టి మీ అందరికీ నా యొక్క అడ్వైస్, నా సలహా ఏంటంటే అందరూ కూడా మీ ఆరోగ్యం పట్ల అవగాహనను, చైతన్యాన్ని కలిగి ఉండి కౌన్సిలర్లు, డాక్టర్లు ఇచ్చే మెడిసిన్ని రెగ్యులర్గా వాడుతూ మీ ఏరియాలో ఇలాంటి అవగాహనను
ఇవ్వాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మీరు కూడా సపోజ్ ఎవరైనా ఇక్కడికి రాకుండా మన సొసైటీలో మిగిలిపోయిన వాళ్ళు ఎవరైతే ఆ విధంగా ఉంటారో పాజిటివ్ పీపుల్, వాళ్ళకి ఒక ధైర్యాన్ని చైతన్యాన్ని కల్పించాల్సిన అవసరం మీ అందరిపైన ఉంది. ఎట్లాగో ఎవరైతే ఈ ఎన్జిఓకి సంబంధించిన ఆర్గనైజర్స్ ఉన్నారో వాళ్ళు చేస్తూనే ఉంటారు ఈ ప్రక్రియ. వాళ్ళతో పాటు మీరందరూ కూడా విషయం పట్ల అవగాహన ఉంది కాబట్టి మీరు కూడా మిగతా వాళ్ళని ఎవరైతే పాజిటివ్ అయ్యి ఉండి రాకుండా ఇంట్లోనే ఉంటున్నారో వాళ్ళకి అవగాహన కల్పించి ఒక తాటిపైకి తీసుకొచ్చినట్టయితే వాళ్ళు కూడా ప్రభుత్వం అందించే ఈ మెడిసిన్ సంబంధించి కానీ ఇతర అవగాహన కార్యక్రమాలు కానీ ఆదాయాన్ని పెంచుకొని ఇలా నిలబడడానికి కానీ అవకాశం ఉంటుంది. ఆ విధంగా మీ అందరూ కూడా ప్రయత్నించాలని, జీవితం పట్ల ప్రేమతో, రేపటి పట్ల ఆశతో మీరు చేస్తున్న పనిలో మరింత అభివృద్ధి సాధించే దిశగా మీరందరూ వెళ్ళాలని నేను ఆశిస్తున్నాను. అదేవిధంగా డిఆర్డిఏ నుండి పెన్షన్స్ ఇస్తారో మీ అందరికీ తెలుసు. ఎవరైనా పాజిటివ్గా ఉన్న వాళ్ళ పెన్షన్ కనుక రాకుండా ఉన్నట్టయితే హాస్పిటల్లో మీరు చూపించుకున్న తర్వాత పెన్షన్స్ ప్రక్రియ ఉంటుంది. ఎలిజిబుల్ ఉండి పెన్షన్స్ రాకుండా ఉన్న ఏదైనా కారణంతో కనుక రాకుండా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే మా దృష్టికి తీసుకొచ్చినట్టయితే వాళ్ళకి పెన్షన్ వచ్చేలాగా మనం చేద్దాము. అదేవిధంగా మహిళలు అయితే 60 ఏళ్ళ కన్నా తక్కువ ఉన్న వాళ్ళందరూ కూడా మహిళా సంఘాల్లో ఉంటారు. ఎట్లాగో ప్రతి ఒక్కరు మహిళా సంఘాల్లో ఉన్నాం. మనం ఉన్న వాళ్ళందరికీ మీ ఆదాయాన్ని పెంచుకునే కార్యక్రమాల్లో భాగంగా బ్యాంకు నుంచి, అదేవిధంగా వివో ఎంఎస్ జిల్లా సమాఖ్యల నుంచి మీరు మరింత ముందుకెళ్ళడానికి, మీ జీవితంలో ఆర్థికంగా ముందుకెళ్ళడానికి అవసరమైన సహాయ సహకారాలు తప్పకుండా మేము అందిస్తాం. మహిళలకి ఆ విధమైన అవకాశం ఉంది. ఆ దిశగా డిఆర్డిఏ పక్షాన మీ అందరికీ ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా నా దృష్టికి తీసుకొచ్చినట్టయితే తప్పకుండా మీకు అందిస్తాం. ఇదే దృక్పథంతో ఈ విజేత మ్యాక్స్ ఆధ్వర్యంలో మ్యాక్స్గా ఏర్పడిన మీరందరూ కూడా భవిష్యత్తులో మరింత ఉన్నతమైన స్థాయిగా అందరూతో పాటు సంస్థ కూడా అభివృద్ధి చెందాలని చెప్పేసి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఆఫీసర్ గారికి, అలాగే గౌరవనీయులు డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్ గారికి, మన ఏపీడీ గారికి, బీసీ కార్పొరేషన్ నుంచి వచ్చినటువంటి ప్రతినిధులకు, మన డిస్ట్రిక్ట్ టీబీ కోఆర్డినేటర్ గారికి, అలాగే వైఆర్జీ కేర్ నుంచి వచ్చినటువంటి సుధాకర్ గారికి, అలాగే మన డిస్ట్రిక్ట్ హెల్త్ ఎడ్యుకేటర్ అయినటువంటి సులోచన మేడం గారికి, మీ అందరికీ కూడా మీ సూర్య హెల్త్ ఆర్గనైజేషన్ నుంచి నమస్కారాలు. ఈ ఆర్గనైజేషన్ అంటే మీ విజేత ఆర్గనైజేషన్ స్థాపించడానికి ఇది 3వ వార్షికోత్సవం మీరు జరుపుకుంటున్నారు. కానీ దీనికి బీజం పడింది అంతకుముందు 6 సంవత్సరాల కృషి వలన ఇది ఈరోజు ఈ స్టేజ్లో ఉంది. సో నేను బోర్డ్ ఆర్గనైజేషన్ను ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాను. ఆ టైంలో పనిచేసినటువంటి సిబ్బంది కానీ, ఇప్పుడు పనిచేస్తున్నటువంటి సిబ్బంది కానీ, వారందరికీ కూడా అభినందనలు. ఎందుకంటే వాళ్ళు ఎంతో కృషి చేశారు, ఎంతో కష్టపడ్డారు. సంఘటితంగా గ్రూపులు చేయడానికి వాళ్ళు ఎంత శ్రమ పడ్డారో దానికి నేను ప్రత్యక్ష సాక్షిని. నేను కూడా అందులో భాగస్తున్నైనందుకు నాకు కూడా చాలా ఆనందంగా ఉంది.
సో మీరు ఒక మంచి దశను ఎదుర్కోవడానికి ఎన్నో అడ్డంకులను అధిగమించారు, ఎన్నో ఇబ్బందులను అధిగమించారు. వాటినన్నిటినీ అధిగమించి ఈ స్థానంలోకి వచ్చారు అని అంటే మీ సంస్థకు మీరు పెట్టుకున్న పేరుకు మీకు సరిగ్గా సరిపోయిందని నేను నమ్ముతున్నాను. మీరందరూ కూడా విజేతలే. ఆరోగ్యాన్ని జయిస్తున్నారు. ముఖ్యంగా సమాజంలో ఉన్నటువంటి నిందా వివక్షను కూడా మీరు జయిస్తూ ఉన్నారు. ఎదురవుతున్న అంటే మందులు వాడుతున్నప్పుడు వస్తున్నటువంటి సైడ్ ఎఫెక్ట్స్ నుంచి కానివ్వండి, లేదా ప్రతిరోజు ఈ మందులు వాడాలి అనే బాధ నుంచి కానీ, లేదా అంటే కొన్నిసార్లు విసిగిపోయి అసలు ఈ మందులే వాడకూడదు అనుకున్న సమయాల్లో నుంచి కానీ మీరందరూ ఆ స్థితిని దాటి బయటకు వచ్చి మీరు కూడా విజేతలు అయ్యారు. ఈ సంస్థను కూడా ఇంకా పైన నిల్చోబెడతారని నేను నమ్ముతున్నాను. అయితే ఈ సందర్భంగా కొన్ని ముఖ్య సూచనలు చేయాలని నా తరపు నుంచి నేను అనుకుంటున్నాను. మీ వార్షిక నివేదికను చూసిన తర్వాత అందులో 2% మంది చనిపోయినట్టు విరమించుకున్నట్టు మీరు చూపించి ఉన్నారు. అంటే దాదాపు 20 మంది చనిపోయినారు లేదా వాళ్ళు విరమించుకొని ఉన్నారు. నాకు ఉత్పన్నమైన ఒక ప్రశ్న ఏంటి అని అంటే, ఈ చనిపోయిన వారి కుటుంబాలకి ఆర్థిక స్వావలంబన ఏదైనా వీళ్ళ నుంచి వాళ్ళకి కలిగే ఏర్పాటు మన విజేత ఈయన చేసినట్లయితే బాగుంటుంది అని నా ఉద్దేశము. సార్ ఒక్క నిమిషం సార్. ఇప్పుడు రీసెంట్గా నేను ఇక్కడ లేబర్ వాళ్ళు చాలా అంటే హౌస్ హోల్డ్ పనులు చేస్తున్నటువంటి కార్మికులు చాలామంది ఉన్నారు. సో వాళ్ళందరికీ మేము ఏదైనా బెనిఫిట్ చేయగలుగుతామా, లేదా వీళ్ళకి ఏదైనా ఇన్సూరెన్స్ కవరేజ్ కానీ ఇట్లాంటిది ఇవ్వడానికి కుదురుతుందా అని చెప్పేసి నేను ఇన్సూరెన్స్ అధికారులను కొంతమంది డిస్ట్రిక్ట్ లేబర్ వాళ్ళను నేను కలవడం జరిగింది. అయితే నాకు తెలిసింది ఏంటంటే, ఒకవేళ మన సంస్థగిన గ్రూప్ ఇన్సూరెన్స్ చేయగలిగితే, అంటే మన సంస్థ తరఫున సంస్థ సభ్యులందరికీ కూడా ఇది గ్రూప్ ఇన్సూరెన్స్ వర్తిస్తుంది. ఓడ్ ఆర్గనైజేషన్ వాళ్ళకి నేను ఈ సలహా సూచన ఇస్తూ ఉన్నాను. ఒకసారి మీరు వాళ్ళతోటి మాట్లాడండి. దానికి తగిన ప్రీమియం ఏదైనా పే చేయాల్సి వస్తే చాలామంది దాతలు ఉన్నారు. తర్వాత మనకు ఇప్పుడే డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ కూడా మనకు ఎంతో సపోర్టివ్గా ఉన్నారు. కాబట్టి దాన్ని కొంచెం ముందుకు తీసుకొని వెళ్ళి వీళ్ళకి ఈయన ఒక్కసారి ఇన్సూరెన్స్ కవరేజ్ దానికి మనకి ఇవ్వగలిగితే, ఎవరైనా చనిపోయినప్పుడు వాళ్ళకి మనము ఈ దీనివల్ల వచ్చే లబ్ధిని వాళ్ళకి అందేలాగా చేసినట్లయితే సంస్థ మీద సభ్యులకు నమ్మకం పెరుగుతుంది. ఏం పెరుగుతుంది? ఈ సంస్థ మా కోసం పనిచేస్తుంది, మా కష్టాల్లో ఉన్నప్పుడు ఈ సంస్థ మాకు అండగా ఉంటుంది, మాకు ఏదైనా పెద్ద పెద్ద అవసరాలు వచ్చినా మా సంస్థ మాకు ఆదుకుంటుంది అన్న నమ్మకం కలిగే చర్యల్ని మనం చేపట్టాల్సి ఉంటుంది. మీరు చూసినట్టయితే దాదాపుగా పోయిన సంవత్సరం 100 మందికి పైగా కొత్త సభ్యులు చేరారు. నేను చాలామంది కొంతమందితోటి మాట్లాడాను. కొంతమందితోటి ఫీల్డ్లో ఉన్నప్పుడు మాట్లాడినప్పుడు, సార్ మేము అందులో చేస్తే మాకేంటి సార్ ప్రయోజనము అని క్వశ్చన్ మార్కులు వేశారు. మేబీ మీలో కూడా కొంతమందికి ఆ సమస్యలు ఉండొచ్చు, అలాంటి సందేహాలు కూడా ఉండొచ్చు. అలాంటి సందేహాలన్నీ మాటలతో నివృత్తి అయ్యేటివి కాదు, ఏదైనా కానీ చేతలతోటే నివృత్తి అవుతాయి. అది ఆర్థిక సంబంధమైన సహాయం కావచ్చు, ఇలాంటి ఆపదలు వచ్చినప్పుడు ఆదుకుంటున్న విషయం కావచ్చు, అనారోగ్యంలో మనకు హాస్పిటల్స్లో చేసేటువంటి సహాయాలు కావచ్చు. మనకు ఇందాక రవి గారు మాట్లాడుతూ చెప్పారు, ఆయన టీబీ గురించి చక్కగా చెప్పారు. మన జిల్లా కూడా ప్రథమ స్థానంలో ఉంది టీబీ నివారణలో. త్వరలోనే మన జిల్లాలో తీసివేసే కార్యక్రమాల్ని ఎంతో ఉధృతంగా చేపడుతూ ఉన్నారు. సో ఇట్లాంటి ప్రభుత్వ సంస్థలు, ఆరోగ్య సంస్థలు ఎన్నో మనకు అందుబాటులో ఉన్నాయి. వీటిని కోఆర్డినేట్ చేయాల్సిన బాధ్యత ఓడ్ ఆర్గనైజేషన్కి ఉంటుంది. సో మీరు అది చేయాల్సి ఉంటుంది. అయితే సూర్య ఆరోగ్య సంస్థ నుంచి నేను మీకు చేయగలిగిన సహాయం ఏమిటి అని అంటే, ఒకటి, మీ మానసిక ఆరోగ్యానికి సంబంధించినటువంటి సమస్యలు ఏవైనా ఉన్నప్పటికీ మీకు సైకియాట్రిక్ ట్రీట్మెంట్ కోసం కానివ్వండి, మీ కౌన్సిలింగ్ సంబంధించినటువంటి విషయాలు కానివ్వండి, లేదా దానికి సంబంధించిన ట్రీట్మెంట్ అంతా కూడా మేము ఉచితంగా మీకు హెల్ప్ చేయగలము. ఎవరైనా మానసికంగా ఇబ్బంది పడుతుంటే, మానసిక రోగాలతోటి ఇబ్బంది పడుతుంటే, కృంగుబాటులో ఉంటే, ఒకవేళ ఎవరైనా ఆత్మహత్య చేసుకోవాలన్న తలంపులతో ఉంటే, మీరే కాదు మీ పక్కన ఉన్న వాళ్ళు ఎవరికైనా సరే
వాళ్ళందరికీ కూడా మేము ఉచితంగా ఈ సహాయాన్ని మేము చేయగలము. ఇక రెండో విషయం ఒకటి, ఎక్కువగా మనకందరికీ కూడా మనసులో తోసే ఒక సమస్య ఏంటంటే ఆరోగ్యం గురించిన దిగులు ఎక్కువగా మందికి ఉంటూ ఉంది. నేను ఆల్రెడీ వర్డ్ సంస్థ వాళ్ళకు కూడా చెప్పాను, ఒకవేళ మీరు ఈయన అందరినీ సమకూర్చినట్లయితే సూపర్ స్పెషాలిటీ ఫెసిలిటీస్తో కూడిన పరీక్షలు కానివ్వండి, ట్రీట్మెంట్ కానివ్వండి, దానికి సంబంధించినటువంటి వైద్యుల సంప్రదింపులు కానివ్వండి, వాటిని అన్నిటినీ కూడా సూర్య ఆరోగ్య సంస్థ ఉచితంగా మీకు అందిస్తుంది. అది ఎలాంటి సమస్య అయినా కానివ్వండి. ఇంకా సో పేరు పేరున నా యొక్క ఆరోగ్య వైద్య అభినందనలు తెలియజేసుకుంటున్నాను. సో ఈ విజయంత పొదుపు మరియు పరపతి పరస్పర సహాయక సంఘాలు పెద్దలు ఇంతవరకు కూడా చాలా విషయాలు బోధించినారు, మీకు గెలిచారు జీవితంలో. అందరిలాగే మీరు కూడా చక్కగా ఏదైతే మీ ఆర్థిక వనరులు ఉన్నాయో వాటి ద్వారా చిన్నగా పొదుపు అనేది మీరు మొదలుపెట్టి దాంట్లో కూడా మీరు విజేతలు అయిపోయారు. సో ఇప్పుడు ఇంత అవేర్నెస్ తీసుకోవడానికి, ఇంత అవగాహన తీసుకోవడానికి మనకు ఎంత అంటే ఇంత మంచి అవకాశం ఇక్కడ అందరినీ సమకూర్చి, ఎందుకంటే దూర ప్రాంతాల నుంచి కూడా మీరు అందరూ వచ్చేసి ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొనడం అంటే చాలా గొప్ప విషయము. ఏ విషయంలోనైతే మీరు సమస్యలు ఎదుర్కొంటున్నారో, ఏదైతే ట్రీట్మెంట్ తీసుకుంటున్నారో కంటిన్యూస్గా, అవన్నీ కూడా మీకు సంబంధించిన అంటే వ్యాధికి సంబంధించి కావచ్చు, సమస్యకు సంబంధించి కావచ్చు, కౌన్సిలర్ల ద్వారా ఆల్రెడీ మీరు వినే ఉంటారు ఎలా ఉండాలి, ఏముండాలి. అయినా కూడా మనకు కొన్ని సంశయాలు, ఏం జరుగుతుంది, ఏదో అయిపోయింది, నాకు ఇదేదో జరిగింది అంటే మనం పుట్టిన తర్వాత చిన్నగా ఉన్నప్పుడు ఎలా పెరిగామో తెలియదు. యవ్వన దశకు వచ్చేసరికి పెళ్లి కావడము, పిల్లలు కావడము, ఇట్లా కొన్ని దశల నుంచి జరిగిపోతూ ఉంటాయి. తీరా అంటే సుఖవంతమైన క్షేమకరమైన రోజులు ఎలా గడిచినాయో ఎవరికి జ్ఞాపకం కూడా ఉండదు. అంటే పటాపట్ అవి జరిగిపోతూ ఉంటాయి. కానీ సమస్య వచ్చినప్పుడు, ఆ సమస్య మరీ జటిలమైనప్పుడు అప్పుడు ఆలోచిస్తాం, అరే ఇక్కడ ఏదో రాంగ్ స్టెప్ పడ్డది, ఇది ఇంత పెద్దదా, ఇలా అనుకోలేదు అనే మాటలు అనే భావనలో స్ఫురించే అవకాశం ఉంది. కాకపోతే ఈ స్టెప్ను నోట్లకి వెళ్ళిన మాట, నోటి ద్వారా వచ్చిన మాటను ధనస్సు ద్వారా పోయిన బాణాన్ని తిరిగి తీసుకోలేము అన్నట్టు దీన్ని కూడా వెనక్కి రప్పించలేము మళ్ళీ. అయినా మన ప్రభుత్వం ద్వారా అన్ని రకాలైన వ్యాధి నిరోధక శక్తిని జయించడానికి కావలసిన ఔషధాలు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉచితంగా లభిస్తూ ఉన్నాయి. పనేంటి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, సమయానికి వాటిని సేవించడం ఒక బాధ్యత. రెండవ బాధ్యత ఏంటి, మీ గురించి మీరు మునుకున్న దానికంటే కూడా ఇంకా ఎక్కువ ఆలోచించాలి. ఎలా, ఆరోగ్యకరమైన జీవన శైలిని కంటిన్యూ చేయాలి. ఆల్రెడీ మీరు చేస్తున్నారు, ఇందులో ఏం సందేహం లేదు. మీరు తీసుకునే ప్రతి ప్రికాషనరీ అంటే ప్రతి జాగ్రత్తలోనూ ఏ రకమైన సందేహం లేదు. కానీ ఇంకా మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ జాగ్రత్తలు తీసుకోవడానికి ఏదో మనకు ఆర్థికపరమైన ఇబ్బందులు ఇంకేదో అది కాదు. తీసుకునే భోజనమైనా మీరు విరివిగా పోషకాహార లోపం లేకుండా చూసుకోవడం అనేది ఒక విషయం. పోషకాహార లోపం అంటే పోషకాలు గల ఆహారాన్ని తీసుకోవడం అంటే అది ఏదో సంపన్నుల ఆహారం కాదు. చాలా డబ్బులు ఉన్నోళ్ళు మంచి ఆహారం తీసుకుంటారో, డబ్బు లేని వాళ్ళు మాకేంటి అని అది కానే కాదు. ఏవైతే స్థానికంగా దొరుకుతాయో కూరగాయలు కానీ, ఆకుకూరలు కానీ, పండ్లు కానీ,
వీటిని విరివిగా తీసుకోవడమే పోషకాహారం. దీన్ని మించిన పోషకాహారం లేదు. ఇక రెండవది నడక లేదా వ్యాయామం. ఏదైనా ఒక అరగంటను కేటాయించడం ద్వారా వ్యాధి నిరోధకను శక్తిని పెంపొందించుకునే అవకాశం ఉంది. ఎప్పుడైతే వ్యాధి నిరోధక శక్తి పెంపొందిస్తుందో అప్పుడు ఈ చిన్న చిన్న జబ్బులను అనేవి నిరోధించుకొని మీరు ఎవరి క్లీన్గా ఉండే అవకాశం అయితే 100% ఉంది. కనుక దిగులు పడాల్సిన పర్లేదు. అందరిలాగానే మనం అందరం ఒకటి, అందరు బాగుండాలి, అందులో మనం ఉండాలి. తక్కువ ఏమీ లేదు అని ఆ యొక్క స్ఫూర్తిని కలిగి ఉండాలి. స్ఫూర్తి ఎప్పటికైనా మనిషిని ముందుకు నడిపిస్తుంది. కనుక ఏదో జరిగిందనే భావన కంటే కూడా ఏమీ లేదు, అన్నీ అందుబాటులో ఉన్నాయి, మన కూడా జనజీవన స్రవంతిలో చక్కగా అందరిలాగా ఆరోగ్యంగా లైఫ్ స్పాన్ అంటే మన జిల్లా పాపంతో మీరు హాయిగా ఉండే అవకాశం అయితే దండిగా ఉంది. సో దీన్ని మనము నెగ్లెక్ట్ అనేది చేయకూడదు. కనుక ఈ అవగాహన ఇంతకుముందు బోర్డుల మీద రాసేవారు, నిశ్శబ్దాన్ని ఛేదించండి, ఎయిడ్స్ గురించి మాట్లాడండి. అది ఒకప్పటి 20 years బ్యాక్ మాట. ఇప్పుడు అలాంటిది ఏం లేదు. ప్రతి విషయం కూడా అందరూ ఓపెన్గా చర్చించుకుంటున్నారు. అసలు ఇది పెద్ద విషయమే కాదు. క్యాన్సర్ అంటే క్యాన్సర్ అనేవాళ్ళు, లైఫ్ క్యాన్సర్ అనేవాళ్ళు, అది కూడా లేదు. ఫస్ట్ స్టేజ్లో కనుక్కుంటే దాన్ని కూడా చక్కగా 10 నుంచి 15 సంవత్సరాలుగా పొడిగించవచ్చు. కనుక ప్రతిదానికి కూడా మార్గం ఉంది, ప్రతిదానికి కూడా ఉపాయం ఉంది, ప్రతిదానికి కూడా సదుపాయం ఉంది. దీనికైతే పక్కాగా ఉంది. పిల్లల్ని కనే విషయంలో ఇప్పుడు పుట్టే పిల్లలకు కూడా నాకు తెలిసి ఒక పాజిటివ్ జంటకు ఒక అమ్మాయి పుట్టింది, అమ్మాయికి పెళ్లి కూడా అయిపోయింది, ఆ అమ్మాయి కూడా తల్లేదు. ఐ నో దట్ ఫ్యామిలీ. అర్థం ఏంటంటే పుట్టిన పిల్లలకు తల్లిదండ్రుల నుంచి సంక్రమించకుండా వాటికి సంబంధించిన మందులు కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. చేసే పనుల్లో ఒకటే, సమయానుకూలంగా ఆరోగ్య పరీక్షలు మీరు చేయించుకోవడము. ఇందాక రవి సార్ చెప్పారు టీబీ అనే మాట విషయం. రక్షణ తక్కువ ఉన్నప్పుడు మొదటగా సోకేది టీబీ వ్యాధిని మీరు అరికట్టాలంటే కొంచెము మీకు అనుమానం ఉన్నా కూడా హాస్పిటల్కి వెళ్ళి ఆ తెమ్మడ పరీక్ష అనేది చేయించుకోవాలి. తెమ్మడ పరీక్ష చేయించుకోవడానికి అది ఒక ఇంజక్షన్ కాదు, ఆపరేషన్ కాదు, ఎక్స్రే కాదు. జస్ట్ మీరు వెళ్ళిందంటే చేసేస్తారు. కనుక ఇట్లా చిన్న చిన్నగా తను ఏం చెప్పారు, నెలకు ఒకసారి మంచిదే కదా. మీరు ఏదో ఒక విధంగా హాస్పిటల్కి మీరు వెళ్ళే అవకాశం ఉంటుంది. కనుక పనిలో పనిగా తెమ్మడ పరీక్ష చేయించుకున్నప్పుడు ఆ వ్యాధి టీబీ అనేది దరిదాపులకు రాకుండా ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ వీఆర్ ఫేసింగ్ వన్ ప్రాబ్లం. ఒక సమస్యతోనే ఎలాగో మనము ఫైట్ చేస్తున్నాం. వేరే శత్రువులు ఏం కూడా రావద్దు అంటే అలర్ట్గా ఉండాలి. మన కాశ్మీర్లో కదా బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఎలా ఉంటారో అలాంటి ఫోర్స్ను శరీరంలో కలుగజేసుకోవాలి. అలాంటి ముందు జాగ్రత్తలను కూడా మీరు తీసుకుంటూ కంటిన్యూస్ వైద్య పరీక్షల్లో ఉండాలి. మంచి ఆహారం తీసుకోవాలి, మంచి రెస్ట్ తీసుకోవాలి. అండ్ మానసిక ప్రశాంతత అనేది అతి ముఖ్యమైనది. ఇవన్నీ చేస్తూ కూడా నాకేదో అయింది, ఇంకేముంది నాది, నేను అందరిలాగా ఉండలేను అనే భావనను స్టైగర్ కొట్టేశారు. మీరు అందరిలాగానే ఉండగలరు, మీరు అందరిలాగానే ఆరోగ్యంగా ఉండగలరు, అన్ని పనులు చేయగలరు. మీ కుటుంబంలో ప్రతి బాధ్యతను కూడా కామన్ పీపుల్ ఎలా నెరవేరుస్తారో మీరు కూడా అంతే స్ఫూర్తితో, అంతే శక్తితో, అంతే యుక్తితో చేయగలరు. హమ్ కిసీసే కమ్ నహీ అనే లెవెల్లో ఉండాలి. తక్కువ అనే అంచనా మనసులో నుంచి తీసివేయాలి. సో వైద్య ఆరోగ్య శాఖ తరఫు నుండి ఇంకోటి ఏంటంటే మాకు తెలిసిన విషయం ఏంటంటే ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ అని కొందరికి అవసరం ఉన్నట్టు మాకు తెలిసింది. అంటే ఈ 5 yearsలో ఏ రకమైన క్యాంప్స్ అయితే చేయడం లేదో, అయినా మీ కొరకు ఒక ప్రత్యేకమైన క్యాంపును ఫస్ట్ అర్హులు ఎవరు ఉన్నారు, అవసరం ఎంతమందికి ఉన్నదని ఒక లిస్టు తీసుకొని ప్రత్యేకమైన క్యాంప్ చేసి వాళ్ళకి ఆపరేషన్లు అనేది చేయించడం జరుగుతుంది. అండ్ ఇంకొకటి, ఆపరేషన్ లేకుండా కూడా తాత్కాలికంగా అంటే టెంపరీగా 3 నుంచి 10 సంవత్సరముల వరకు పిల్లలు కాకుండా ఉండే సౌకర్యం కూడా మన గవర్నమెంట్ దగ్గర ఉంది.
అది ఆడవాళ్లకు గర్భసంచిలో ఐయుడి అనేది ఒకటి చిన్న సాధనము, ఒక 5 లేదా 10 నిమిషాల్లో వేస్తారు. అది ఆపరేషన్ కాదు. సో దానివల్ల కూడా మీరు తాత్కాలికంగా 10 ఇయర్స్ వరకు కూడా పిల్లలు కాకుండా చూసుకోవచ్చు. అలాంటి సౌకర్యం కూడా ఉంది. సో దాన్ని కూడా మీకు వైద్యుల పర్యవేక్షణలో మీకు సౌకర్యాన్ని అందించడం జరుగుతుంది కనుక బేఫికర్లో ఉండండి. ఆల్రెడీ మీకు వేరే వేరే పద్ధతులు వెరీ వెల్ మీకు తెలుసు కనుక జాగ్రత్తగా ఉండడం అనేది, విశ్వాస్యత అనేది చాలా ముఖ్యం. లైఫ్ పార్ట్నర్ ఏడలా ఏదైతే జరిగిందో అది ఇతరులకు జరగకుండా ఉండాలంటే ఆ అవగాహన అనేది మనసు నిండా కంప్లీట్గా మీరు అలవరుచుకున్నప్పుడు ఈ వ్యాధి అనేది స్ప్రెడ్ కాకుండా ఉంటుంది. 1 దిగులు పడే పని లేదు, 2 ఆరోగ్యకరమైన జీవితాన్ని మీరు లీడ్ చేయొచ్చు, 3 మీకు కావాల్సిన వైద్య సదుపాయాలు 100% ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో మన దగ్గర ఉన్నాయి. వాటిని అందుకోండి. చివరిగా పిల్లలు కాకుండా ఉంటే ఆ సౌకర్యం కూడా ఒక స్పెషల్ క్యాంప్ కూడా మేము ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నాం కనుక మేము మీతో టచ్లో ఉంటాం. ఆ లిస్ట్ అనేది మా దగ్గరికి వస్తే దెన్ వి విల్ దాని గురించి ఏర్పాట్లు అనేది చేయడం జరుగుతుంది. మీకు ముందస్తుగా ఆ విషయము, ఆ డేటు, అవన్నీ, ఆ స్థలము అవన్నీ కూడా మీకు చెప్పడం అనేది జరుగుతుంది కనుక మా వైద్య ఆరోగ్య శాఖ తరఫు నుంచి కీలకమైన ప్రతి సౌకర్యము సరియైన సమయంలో మీకు అందరికీ కూడా అందుబాటులో ఉంటుందని మా వైద్య ఆరోగ్య శాఖ తరఫు నుంచి మా జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ రాజశ్రీ మేడం గారు పంపించారు. సో మా సంస్థ తరఫు నుంచి మీకు తెలియజేసుకుంటున్నాము కనుక సదా మీ సేవలో మేము ఉంటాము, ఆల్రెడీ ఉన్నాము, ఉంటాము. ఇక ముందు కూడా ఆరోగ్యపరమైన సో ట్రీట్మెంట్కి కానీ, సలహాలకు కానీ, కౌన్సిలింగ్ కానీ వీఆర్ ఆల్ రెడీ ఫర్ ఎవర్. సో ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అందరికీ స్వాగతం, సుస్వాగతం తెలుపుతూ, అలాగే సమావేశానికి ఇచ్చేసిన ముఖ్య అతిథులు ఇంకా శాఖల అధికారులందరికీ మరియు పెద్దలందరికీ ఆహ్వానం అందించి మా అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా 3వ వార్షిక మహాసభ సమావేశానికి హాజరైనందుకు మా హృదయపూర్వక ధన్యవాదాలు. సంఘంలో జనవరి 25, 2025 నాటికి తేదీ 31/3/24 ఆర్థిక సంవత్సరానికి వసూలు చెల్లింపులు ఖాతా వసూలు ప్రారంభం నిల్వలు నగదు నిల్వ NDCC బ్యాంకు ఖాతా టు బ్యాంకు ఖాతా పై వచ్చిన వడ్డీ MLF పొదుపులు సంఘాల సభ్యత్వ రుసుము సంఘాల జనరల్ పొదుపులు సంఘాల నుంచి వచ్చిన వాటాధనం వర్డ్ NGOs నుంచి విరాళం మొత్తము 8,83,534. బ్యాంకు ఖాతా వచ్చిన వడ్డీ 25,165. LF పొదుపులు 1,86,110. సంఘాల సభ్యత్వ రుసుము 7,750. సంఘాల నుంచి వచ్చిన వాటాధనం 15,000 రూపాయలు. వర్డ్ NGOs నుంచి విరాళము 100 రూపాయలు. చెల్లింపులు ఫిక్స్డ్ డిపాజిట్ 8 లక్షలు. ఎపిడ్యూస్ ఫీజు 472 రూపాయలు. బ్యాంకు ఛార్జీలు 100 రూపాయలు. బ్యాంక్ ఛార్జీలు 470 రూపాయలు. DCO చాలన చెల్లింపులు 100 రూపాయలు. ముగింపు నిల్వలు నగదు నిల్వ NDCC బ్యాంక్ ఖాతా 3,17,087 రూపాయలు. మొత్తము 11,17,659 రూపాయలు. ముప్పై 31/3/2024 ఆర్థిక సంవత్సరానికి ఆదాయం వ్యయాలు ఖాతా వివో అఫిడేవిట్ ఫీజు బ్యాంక్ ఛార్జీలు 472 రూపాయలు.
DCO చాలన్ 100 రూపాయలు. వ్యవసాయంపై ఆదాయ మిగులు 32,443 రూపాయలు. మొత్తము 33,015 రూపాయలు. సాధారణ సంఘాల సభ్యత్వ రుసుము 7,750 రూపాయలు. బ్యాంక్ ఖాతాపై వచ్చిన వడ్డీ 25,165. వార్డు NGO నుంచి విరాళము 100. మొత్తము 33,015 రూపాయలు. వ్యయముపై ఆదాయ మిగులు 32,443 రూపాయలు. మొత్తము 32,443 రూపాయలు. ఆస్తుల అప్పుల పట్టిక, బాధ్యతలు, వాటాధనము, సంఘాల వాటాధనం మూలధనము 1,02,000. సాధారణ నిధి 2,91,115. లోటు నిధి 20,795 రూపాయలు. రాణి బాకీల నిధి 17,328. శిక్షణ మరియు విద్యా నిధి 17,328. డిపాజిట్లు, పొదుపులు, సంఘాల పొదుపులు 6,21,492. ఎమ్మెల్యే పొదుపులు 47,030. మొత్తము 11,17,087 రూపాయలు. ఆస్తులు ఫిక్స్ డిపాజిట్ 8 లక్షలు. ముగింపు నిల్వలు నగదు నిల్వ NDCC బ్యాంక్ ఖాతా 3,17,087 రూపాయలు. మొత్తం 11,17,087 రూపాయలు. వివిధ నిధులు ఏర్పాటు. విజేత సంఘము ఉప నిధుల ప్రకారం సంఘానికి ఆర్థిక సంవత్సరం 2023-24లో మిగులు మార్చి 2024 నాటికి 32,443గా ఉన్నాయి. మొత్తం మిగులు నిల్వ మార్చి 24 ముగింపు వరకు 3,46,566గా ఉన్నాయి. పొదుపులు పెంచుకోవడం, సామాజిక సేవల కార్యక్రమాలు LFU లేకుండా చేసుకోవడం, చట్టాలపై అవగాహన, సంఘము సభ్యులు శిక్షణ, ఏర్పాటుకు ప్రోత్సహిస్తున్న వర్డ్ సంస్థ ప్రత్యేక అభినందనలు తెలుపుతూ అలాగే మిగతా శాఖల అధికారులు మరియు ప్రోత్సహిస్తున్న పెద్దలందరికీ మా తరపున ధన్యవాదాలు తెలుపుతూ భవిష్యత్తులో మీరు అందరూ నుండి విజేత సంఘాల అభివృద్ధి సహాయ సహకారాలు ఉంటాయని ఆశిస్తూ ఇట్లు మీ కార్యదర్శి విజేత సంఘం. పెద్దలందరికీ, వర్డ్ ఆర్గనైజేషన్ బృందం వారందరికీ, ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్క ఫ్రెండ్స్ కూడా బయాలజికల్ లింక్ వర్కర్ స్కీమ్ నుంచి అందరికీ హృదయపూర్వక వందనాలు. సో మొదటగా ఒక విషయం చెప్పేసి నేను మన షార్ట్ అండ్ స్వీట్గా చెప్తాను, ఎందుకంటే చాలాసేపు ఒత్తుతో కూర్చున్నారు. ఒక విషయం చెప్పేస్తాను, చిన్న స్టోరీ. ఒక 10 మంది ఫ్రెండ్స్ ఉన్నారంట. బాగా బలిష్టంగా ఉన్నవాడు ఏదాన్నైనా అమాంతం ఎత్తుకొని పరిగెత్తంత స్తోమత, అంటే భీమసేవుని లెక్క. ఇంకొక అతను ఉన్నాడు, వాళ్ళ ఫ్రెండ్స్ నార్మల్గా చక్కగా సన్నగా ఉండేవాళ్ళు. సరే, 10 మంది ఫ్రెండ్స్లో ఒకరు బలిష్టంగా ఒకరు బలహీనంగా ఉన్నారు. అయితే ఒకరోజు అందరికి ఒక అవకాశం వచ్చింది. ఏంటి అని అంటే, ఒక్కొక్కరికి కూడా ఇంటికి పండగకి ఒక బకెట్ పాలు తీసుకురమ్మన్నారు. బలిష్ఠుడు ఏం చేసినాడు తెలుసా, అందరికంటే ముందు పట్టుకున్నాను చెప్పేసి అందరికంటే ముందెళ్ళిపోయి ఇంకో బకెట్ కోసం ఆశపడినాడు. అది ఏం చేసిందంటే, ఒక బకెట్ పాలు పట్టుకొని స్పీడ్గా పరిగెత్తింది ఇంటికి. బలహీన పక్క ఉన్న అతను సింగిల్ బకెట్ కాబట్టి నాకు ఉన్నదంతా చాలని చెప్పేసి సింగిల్ బకెట్ ఒక్క చుక్క పాలు కింద పడకుండా ఇంటి దాకా తీసుకెళ్ళినాడు. బలిష్టం బాగా బలంగా ఉన్నవాడు పోయేసరికి వాడు పరిగెత్తిన పరుగుకు సగం బకెట్ పాలు కూడా లేవు. తిరిగి వచ్చి చూద్దామంటే ఇంకొని పట్టుకుందామంటే ఇక్కడ పాలైపోయింది. ఇప్పుడు చెప్పండి, ఎవడెక్కడ లబ్ధి పొందాడు? పక్కగా సన్నగా నెమ్మదితో పరిగెత్తినోడు నెమ్మదిగా
కాపాడుకుంటూ తనకి ఇవ్వబడినట్టు బకెట్ పాలు కూడా మెల్లగా తీసుకుపోయిన వాడికే మొత్తం పాలు అందినే లేవాలి కదా. అట్లాగే సొసైటీలో మమ్మల్ని మేము బలహీనులము, మాకేదో వ్యాధి వచ్చింది, మాకేదో ఇబ్బంది వచ్చిందని అనుకోకుండా ఈరోజు చూసుకున్నట్లయితే మీ అందరికీ తెలుసు, బీపీ ఉన్నవాడు ఎక్కువ కారం కానీ ఎక్కువ ఉప్పు కానీ తినదు, షుగర్ ఉన్నవాడు చక్కెర తినదు, ఇంకేమో రోగం గుండె నొప్పి ప్రాబ్లం ఉన్న వాళ్ళు బాగా జాగ్రత్తగా తక్కువ లిమిట్గా తినాలి. మరి మనకేమైనా అవసరమా ఇవన్నీ పాటించడానికి? మంచిగా తినండి, మంచిగా ఉండండి, మిమ్మల్ని మీరు ఫస్ట్ తక్కువ అని ఆలోచన చేసుకోకండి, అందరం మా తర్వాతే అన్న ఫీలింగ్లో ఉండండి. మీరు ఇక్కడ ఉన్నారంటే ఏదో సొసైటీకి ఏదో చెడు చేసిన వాళ్ళని కాదు, మిమ్మల్ని బట్టి సొసైటీకి ఒక ఎగ్జాంపుల్ చెప్పచ్చు. బాబు హెచ్ఐవి వస్తే హెచ్ఐవి రాకుండా ఉండడం కోసం మంచిగా బతకండి, హెచ్ఐవి రాకుండా ఉంటే కనుక మాలాంటి లైఫ్ ఇంకొకరు రావద్దు, మీరు మంచిగా ఉండండి, ఇంకొకరికి అంటించకుండా ఉండండి అని చెప్పేసి మీరు కూడా సమాజానికి ఒక చిన్న మాటను అందించిన వారు అవుతారు. కాబట్టి ఈ అవకాశం ఇచ్చినట్టు అందరికీ కూడా హృదయపూర్వకంగా థ్యాంక్ యూ. విజేత 3వ వార్షికోత్సవం సందర్భంగా వేదికను అలంకరించిన పెద్దలందరికీ తెలియజేస్తూ, నేను డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీలో పారాలీగల్ వాలంటీర్గా సేవలను అందిస్తూ జిల్లా జడ్జి గౌరవనీయ సునీత కొంచాల గారు మరియు మా డిఎల్ఎస్ సెక్రటరీ పద్మావతి మేడం గారి యొక్క ఆదేశానుసారంగా నేను మా ఇతర పిఎల్వీలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం జరిగింది. చాలా ఆనందదాయకం. ఇట్లాంటి దాంట్లో రావడం మాకు నిజంగా ఒక అదృష్టంగా భావిస్తున్నాం. ముఖ్యంగా మరి మేము చేసే సేవలు కూడా మీకు తెలియాల్సిన అవసరం ఉంది. మీ వార్షిక నివేదికలు ఇప్పుడే నేను చూసినాను, 66 గృహహింసల యొక్క పరిష్కారాలు దొరికినట్టుగా చూసినాను. దాంట్లో మేము కూడా కమ్యూనిటీ మీడియేషన్ సెంటర్స్ నిజామాబాద్ మొత్తంలో 3 సెంటర్లు, బోధన్లో 1, నిజామాబాద్లో 1, ఆర్మూర్లో 1. బోధన్లో పద్మావతి సింగ్ మేడం గారు ఇక్కడ ఉన్నారు, వారు, నిజామాబాద్లో నరసింహం గారు, జీవన్ గారు, ఆర్మూర్లో నేను, మేము మీడియేటర్ సెంటర్ మా ఆధ్వర్యంలో ఇంకా మిగతా సభ్యులందరి ఆధ్వర్యంలో జరుపుతున్నాం. ఈ మీడియేటర్ సెంటర్ యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటి అంటే, ఏదైనా చిన్న సమస్యల కొరకు కోర్టులోకి వెళ్తే కోర్టులో ఒక పట్టాన ఏ కేసు కూడా తెగదు, వాయిదాల మీద వాయిదాలు వేస్తూ సంవత్సరాల తరబడి పోతూ ఉంటాయి. కాబట్టి దీన్ని నిరోధించాలనే ప్రధానమైన ఉద్దేశంతో సుప్రీంకోర్టు ఆదేశానుసారంగా మన జిల్లా లోపల మొట్టమొదటి మీడియేషన్ సెంటర్ను ఓపెన్ చేయడం జరిగింది. మా దగ్గర ఏదైతే అవార్డు ఇస్తామో అది జడ్జి గారే అవార్డు ఇస్తారు కాబట్టి ఆ అవార్డు పైన ఇక అప్పీల్ అనేది ఉండదు. కాబట్టి మరి ఇక్కడ ఉన్న మీకు కూడా ఏమైనా సమస్యలు రావచ్చు. దాంట్లో చూస్తే మరి గృహహింస సమస్యలు మీరు కూడా అనుభవిస్తున్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా నేను ఒక ప్రధానోపాధ్యాయుడిగా రిటైర్ అయిన 5 సంవత్సరాల నుంచి దీంట్లో పనిచేస్తున్నాను. అయితే ఇంకో విషయం కూడా మీకు చెప్పాలి, 2002లో నేను అపార్డ్లో ఈ ఎయిడ్స్ పైన ట్రైనింగ్ చేసినాను 15 రోజులు. ఎయిడ్స్ అవగాహన సదస్సులు నిర్వహించిన నేను మా మండలాలన్నింటిలో నిర్వహించిన. నిజానికి ఆ రోజుల్లో ఎయిడ్స్ అంటే చాలా భయం ఉండేది ప్రజల్లో. ఎయిడ్స్ గురించి మాట్లాడడానికే భయపడేవాళ్ళు. ఇప్పటిదాకా మేడం అన్నారు, ఎయిడ్స్ గురించి మాట్లాడడానికే భయపడే రోజులలో మేము ఎయిడ్స్ పైన అవగాహన కూడా చేయడం జరిగింది. కానీ ఈరోజు ఎయిడ్స్ గురించి మాట్లాడడానికి కానీ ఇంకా దేనికి కానీ భయపడాల్సిన అవసరం లేదు. మీరు కూడా మామూలు జన స్రవంతి లోపల మీరు ఒకళ్ళు అంతే. దాన్ని ఏలుబట్టి మరి ఎయిడ్స్ అని ఇంకేదో అని చూపించడం తప్పు. మీరు వాడే కంటే ఎక్కువ మందులు షుగర్ పేషెంట్లు వాడుతున్నారు. షుగర్ పేషెంట్లకైతే ఒకరోజు మందు లేకుంటే తెల్లారి ఏమవుతుందో మనం చూస్తున్నాం. మరి మీరు వాడే మందుల కంటే ఇంకెంతో సివియర్.
మరి వాళ్ళందరికీ ఈరోజు జనజీవన శ్రవంతిలో మంచిగా ఉంటున్నారు, మరి మీకెందుకు లేదని? అది ఒకప్పుడు ఉండే అపోహ, కానీ ఇప్పుడు అట్లాంటిది కూడా లేదు. మిమ్మల్ని అన్ని రంగాలలో సమానంగా మిగతా అందరితోటి సమానంగా చూడాల్సిన సమాజాన్ని ఏర్పాటు చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి ఎక్కడ కూడా ఈ HIV హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియన్సీ అంతే. మనం ఇప్పుడుదాకా చెప్పుకున్నాం, మనం మంచి ఫలవర్తకమైన ఆహారాన్ని తీసుకుంటే ఇక ఏ మందులు అవసరం లేదు. మీరు తీసుకోవాలి, ఆరోగ్యవంతులు కూడా తీసుకోవాలి. మిమ్మల్ని ఒక్కళ్ళకే బలవంతకమైన ఆహారం తీసుకోమని అంటే వీళ్ళందరూ కూడా రోగులు అవుతారు. మరి ఇక తేడా ఏముంది? మీరు గదే వాడుతున్నారు, వాళ్ళు కూడా ఆరోగ్యవంతులు కూడా గదే వాడుతున్నారు. కాబట్టి ఎలాంటి కూడా లేదు. మీరు చక్కగా మీ భవిష్యత్తును నిర్మించుకొని మీ బంగారు భవిష్యత్తు ద్వారా మీ జీవన స్రవంతి లోపల మంచిగా మీ స్పాన్ ఆఫ్ లైఫ్ కూడా పెంచుకోవాలి. ఒకటేంది కావాల్సింది, ఒక సిస్టమేటిక్ ఒక మంచి జీవితాన్ని గడపాలి. విచ్చలవిడి జీవితాన్ని కాకుండా ఒక మంచి జీవితాన్ని గడిపితే మీరు తప్పకుండా మీ యొక్క స్పాన్ ఆఫ్ లైఫ్ పెంచుకుంటారు. మిగతా అందరికంటే కూడా బాగా నాకు తెలిసి కూడా కొంతమంది ఈరోజు 20-30 సంవత్సరాల క్రితం HIV తోటి బాధపడి ఈరోజు కూడా ఉన్నారు. నేను వాళ్ళని ఇప్పటికి కూడా కలుసుకుంటాను. సో ఈ HIV మనం ఒకళ్ళు చేతులు నడుపుతాయి కానీ ఇంకేదో కానీ ఇవన్నీ అప్పుడు చెప్పుకున్నాం. కానీ ఇప్పుడు అంత చెప్పేది కూడా అవసరం లేదు, అందరికి కూడా తెలుసు అది HIV ఏ రకంగా ఒకరి ద్వారా ఇంకొకరు సంక్రమిస్తుంది, దాన్ని మనం ఎట్లా నిరోధించాలని మళ్ళీ ఇప్పుడు కొత్త పాఠాలు చెప్పుకునే అవసరం లేదనుకుంటున్నాను. నేను 20 ఏళ్ళ కింద చెప్పిన పాఠాలు మళ్ళీ ఇప్పుడు అవసరం లేదు. కనుక మీరందరూ కూడా చాలా ధైర్యంగా ఉండాలి. ముఖ్యంగా మేము మా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ద్వారా ఈ 3 సేవల్ని ఈ 3 డివిజన్లలో సేవలను అందిస్తున్నాం. మీరు ఎప్పుడు అవసరమైన ఎలాంటి ప్రీ లిటిగేషన్ కేసులు తల్లిదండ్రులను ఆదరించకుండా మీకు ఎక్కడైనా నిరాధారణ గురైన సమాజంలో మీరు తప్పకుండా మాకు అప్రోచ్ అయితే మీకు న్యాయం చేయడానికి మేము శాయశక్తుల ప్రయత్నం చేస్తాం. మీరు దేనికి ఒక్క పైసా ఎవ్వరికి కూడా చెల్లించే అవసరం లేదు. మేము ఇచ్చేదంతా కూడా ఫ్రీ సర్వీస్, సమాజ సేవ కొరకే మేము దీంట్లోకి వచ్చినాం. మేము ఆల్రెడీ మా పెన్షన్లు వస్తూనే మా జీవితం గడుపుతున్న అంత ఇంకా మిగతా దాని మీద ఎలాంటి ఆశ మాకు లేదు. మాకు కావాల్సింది ఒక మంచి సమాజాన్ని నిర్మించడానికి మా శాయశక్తుల ప్రయత్నం చేయడం అంతే. కనుక మీకు ఎలాంటి సమస్యలు ఎదురైనా, మీ నిత్య జీవితంలో ఎలాంటి సమస్య ఎదురైనా మీరు ఒక నయా పైసా ఖర్చు పెట్టుకోకుండా కానీ మీరు ఏ కోర్టులో అక్కడ కూడా తిరగకుండా కానీ మమ్మల్ని అప్రోచ్ అయితే మా నంబర్లు కూడా మా దగ్గర కోర్టులో దొరుకుతాయి. మమ్మల్ని అప్రోచ్ అయితే మీరు ఇక ఏ సమస్య లేకుండా మీ సమస్యల్ని తీర్చడానికి మేము ప్రయత్నం చేస్తాం ఈ కమ్యూనిటీ మీడియేషన్ సెంటర్స్ ద్వారా. కనుక మరి మా ఆర్మూర్లో ఇప్పటి వరకు 18 బోధనలు అనేక మంది ఇట్లా అప్రోచ్ అయినారు. మేము వాళ్ళ సమస్యలను కూడా తీర్చడం జరిగింది. కొత్త చట్టాలపైన అవగాహన కూడా ఒక నివేదికలో చూశాను నేను. ఇప్పుడు కొత్త చట్టాలపైన అవగాహన ఉండాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉంది. మనం IPC, CRPCని గతంలో మాట్లాడుకున్నాం. ఇప్పుడు IPC, CRPC లేవు. వాటి ప్లేస్లో BNSS వచ్చినాయి. భారతీయ న్యాయ సంహిత, భారతీయ న్యాయ సురక్షా సంహిత అని జూలై 1, 2024 నుండి ఆ చట్టాలు అమల్లోకి వచ్చినాయి. దీంట్లో ముఖ్యంగా మహిళలు మరియు పిల్లలకు అత్యధిక ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. 63వ సెక్షన్ నుంచి 99వ సెక్షన్ల వరకు ప్రత్యేకంగా మహిళలకు కానీ పిల్లలకు కానీ సమాజంలో ఎక్కడ ఎలాంటి ఇది జరిగినా నిరాధారణ జరిగినా దాని మీద చర్య తీసుకోవడానికి స్ట్రాంగ్ చట్టాలు ఏర్పడ్డాయి. ఆ విషయాన్ని కూడా మీకు తెలియాల్సిన అవసరం ఉంది. మరి ఇప్పుడే వారు వార్షిక నివేదికల్లో చట్టాల గురించి కూడా అవగాహన ఉంది. మేము ఎప్పుడు పిలిచినా వాళ్ళం, నేను ఇప్పుడు సభాముఖం కానీ వారికి ప్రత్యేకం కూడా చెప్తున్నా, మమ్మల్ని ఎప్పుడు ఎక్కడ 10 మంది 20 మంది మీరు గుమ్మిగూడి మీకు చట్టాలపైన అవగాహన కొరకు మేము కూడా సేవ చేయడానికి కానీ మా సేవలను అందించడానికి మేము ప్రత్యేకంగా రెడీగా ఉన్నాం. కాబట్టి మీ నిర్వాహకులకు కూడా నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా, మమ్మల్ని ఎప్పుడు ఎక్కడికి ఆహ్వానించినా మాకు తోచిన ఈ చట్టాల గురించి అవగాహన కూడా మేము చేస్తామని తెలియజేస్తూ, మరి ఈ రాసుకోండి ఎవరైనా 1510
పిల్లలకు స్త్రీలకు కానీ పిల్లలకు కానీ ఏదైనా సమస్య ఏర్పడినప్పుడు జస్ట్ టోల్ ఫ్రీ 109 అవన్నీ ఎవరైనా నోట్ చేసుకున్నది ఉంటే నోట్ చేసుకోండి. 14416 14416 14416. ఈ నంబరు అర్థం ఏంటంటే ఇది దేనికి పనికొస్తుందంటే ఈ మధ్యన యువత కావచ్చు, అంటే వయసుతో సంబంధం లేకుండా మానసిక రుగ్మతలతోని బాధపడతా ఉన్నారు అందరు. ఈ మానసిక సంఘర్షణలో ఎన్ని కోల్పోయినా ఒకటి మిగిలే ఉంటుంది, దట్ ఈస్ జీవితం. అదే జీవితం, దాని కొరకు జీవించాల్సిందే. కనుక జీవితాన్ని ముగించుకునే అంటే అనైతికమైన అనవసరమైన ఆలోచనలు అట్లా పుట్టుకొచ్చేస్తున్నాయి. కనుక ఎవరికి చెప్పుకోవాలనో అర్థం కాదు. అలాంటి సంఘర్షణ, మానసిక సమస్య ఏదైనా కావచ్చు, లవ్ ఫెయిలియర్ కావచ్చు, డబ్బులు పోగొట్టుకోవచ్చు, ఏదైనా కావచ్చు సమస్య. కానీ నా లైఫ్ అయిపోయింది, ఇక నేను చనిపోతే బాగు, ఈ మరణమే శరణము అనే మాట మనసులోకి ఎవరికి వస్తుందో వాళ్ళు ఈ నంబర్కి ఫోన్ చేయాలి. ఫోన్ చేసినప్పుడు జరిగేది ఏంటంటే ఈ నంబర్లో ఫోన్ చేయగానే ఒక టోల్ ఫ్రీ నంబర్ నుంచి అక్కడ మానసిక వైద్య నిపుణులు, ఎక్స్పర్ట్స్ మీతో మాట్లాడతారు. ఎవరైనా సరే ఫోన్ చేసిన వాళ్ళతో ఫ్రీ ఆఫ్ కాస్ట్. దానికి ఏమి మన బ్యాలెన్స్ ఏమి కట్ కాదు. మీకున్న సమస్యను సావధానంగా విని దానికి వివిధ రకాలైన మార్గాలను సూచించి వచ్చి కలువమని కూడా చెప్తారు. ఆ సమయానికి దీనికి టైం బౌండ్ అనేది లేదు. ఈ టైము ఆ టైము, ఈ రాత్రి ఉంటారా, రాత్రి 1 గంటగా అవుతుంది, తెల్లవారు 4 గంటలకు నాకు అనిపిస్తుంది. సమయం ఏదైనా కావచ్చు, 24/7. చావు అనేది దేనికి కారణము కాదు, ఆ సమస్యకు పరిష్కారం కాదు. కనుక అదొక మానసికమైన సంఘర్షణతో కూడా ఆవేశపూరితమైన అనర్థదాయకమైన ఆలోచన, నిర్ణయం. కనుక అది ఎప్పుడు తీసుకోవద్దు. అర్థం కాని పరిస్థితుల్లో తప్పకుండా ఈ నంబర్కు ఫోన్ చేయండి. 14416. థ్యాంక్ యూ మేడం. ఈ కార్యక్రమం పిఎం గారు రాజేష్ సార్ గారిని కూడా మీరు సత్కరించవలసిన అవసరం కూడా ఉంది. సో విజేత మ్యాథ్స్ సొసైటీ తరఫున పిఎం గారికి మెమోంటో సహకారాలు అందించిన వర్డ్ ఫైనాన్స్ ఆఫీసర్ శ్రీధర్ సార్ గారికి కూడా ప్లీజ్. థ్యాంక్ యూ సార్, చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్. మూత థ్యాంక్స్ మన శ్రీనివాస్ అందరి పెద్దలందరికీ ముందుగా మా వర్డ్ సంస్థ నుండి అండ్ నా తరఫున అందరికీ ధన్యవాదములు. అయితే విషయం ఏంటంటే విజేత పరస్పర సహకార సంఘం 3వ మహాజనసభ సమావేశానికి విచ్చేసి పాల్గొని మీ సమయాన్ని కేటాయించి సంఘ సభ్యులకు మీ అమూల్యమైన సందేశాన్ని అందించిన అధికారులకు, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులకు మరియు శ్రేయాభిలాషులకు పేరు పేరున మా హృదయపూర్వక ధన్యవాదాలు. ముఖ్యంగా వర్డ్ సంస్థ మా వెన్నంటి ఉండి ప్రోత్సహించి మా సంఘ స్థాపనకు, అభివృద్ధికి ఎంతగానో తోడ్పడుతూ అందిస్తున్నందుకు మా కృతజ్ఞతలు. ఇక ముందు కూడా మీ అందరి సహాయ సహకారాలు అందుతాయి అని ఆకాంక్షిస్తున్నాము. ఇట్లు వై శ్రీనివాస్ చక్రంపల్లి. ఎవరైతే ఆడవాళ్ళు పని ప్రదేశంలో ఇబ్బందికరమైన పరిస్థితులను ఎదుర్కొంటుంటే పురుషుల ద్వారా ఏ రకంగా అయినా సరే తన అస్తిత్వానికి లేదా తన వ్యక్తిత్వానికి భంగము కలిగే ఏ పనైనా వాళ్ళు ఇబ్బందికరంగా ఎదుర్కొంటే వాళ్ళు కంప్లైంట్ చేయవచ్చండి. దాన్నే ఇంటర్నల్ కమిటీ అంటారు. సో ఆ సంస్థల్లో పనిచేసే వాళ్ళు గవర్నమెంట్ ఉద్యోగులు అయ్యనక్కర్లేదు, ప్రైవేట్లో చేసే వాళ్ళైనా, కాంట్రాక్ట్ అయినా, కాంటింజెన్సీ అయినా, రోజువారీ కూలీ అయినా, ఉపాధి హామీ అయినా, ఏ పనైనా సరే మగవారి ద్వారా పని ప్రదేశంలో ఇబ్బందులు ఎదుర్కొంటే వాళ్ళ మీద కంప్లైంట్ చేయవచ్చు. అక్కడ ఒక 5 లేదా అంతకంటే ఎక్కువ మందితో కూడిన ఒక కమిటీ అనేది ఏర్పాటు చేయాలి. ఆల్రెడీ మీ దగ్గర చేసే ఉంటారు, అది చూసుకోండి. సో దాని ద్వారా మీరు పోలీస్ స్టేషన్కి పోయే పని లేదు, కోర్టుకు పోయే పని లేదు. అక్కడనే ఆ సంస్థ ఆ ప్రెసిడెంట్కి లేదా ఆ గ్రూప్ కమిటీ సభ్యులలో ఒక్కరికి తెలియజేసినా రిజిస్టర్ అయిపోతుంది. అదర్వైజ్ మీరు ఫోన్లో చేయాలనుకుంటే
1930కు చేయొచ్చు. కంప్లైంట్ అనేది రిజిస్టర్ అయిపోతుంది. 1930. ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీ అని ఇంతకుముందు అన్నారు, ఇప్పుడు కేవలం ఐసీ అంటున్నారు, ఇంటర్నల్ కమిటీ. సో దీనికి ఏ విధమైన ఇబ్బందులు పని ప్రదేశంలో ఎదుర్కోకుండా మీ సంబంధిత సమస్యలకు రక్షణ పొందే అవకాశము చట్టపరంగా ఉంది. థ్యాంక్ యూ. కావాలి సీసీలు మరియు ఇన్ఛార్జెస్ సపోర్ట్ చేయండి వాళ్ళకి. ఎలక్షన్ ప్రాసెస్ ఉంది కాబట్టి ఇది మీరు నిర్వహించుకునేది కాబట్టి అధికారులతో సంబంధం లేదు కాబట్టి మీరు మాక్లూరు వాళ్ళు రౌండ్గా కూర్చోండి, నిజామాబాద్ ఒక దగ్గర రౌండ్గా